అపోస్తలుల కార్యములు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 6వ అధ్యాయం మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా ప్రత్యేకమైన బైబిల్ తరగతిలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. సంఘంలో లోపల నుంచి సమస్య ప్రారంభమైంది. అదే సనుగుడు అనేటువంటి సమస్య. హెబ్రీలు గ్రీకు భాష మాట్లాడేటువంటి ఆ క్రైస్తవులలో విధవరాండ్రైనటువంటి వారి విషయంలో చిన్న చూపు చూశారు. అది కూడా ఏ విషయంలో అంటే భోజనం విషయంలో. అనుదిన పరిచర్య అన్నాడు కదా, భోజనం విషయంలో. అది అపోస్తలకు తెలిసింది. ఇది చిన్నదే కదా అని వాళ్ళు అనుకోలేదు, కానీ ఈ విషయం పెద్దగా అవ్వకముందే వెంటనే వాళ్ళు జాగ్రత్త పడ్డారు. వారికి అప్పచెప్పారు బాధ్యత. మీలోనే ఒక 7గురిని మీరు ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు ఎలాంటి వారు అయి ఉండాలంటే పలానా అని క్వాలిఫికేషన్ చెప్పారు. మొత్తానికి సంఘం అంతా కూడా కొన్ని వేల మందిగా ఉన్నటువంటి సంఘంలో నుంచి ఒక 7గురు మనుషులను వారు తీసుకెళ్ళి అపోస్తల ముందు పెట్టారు. వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేశారు. అందులో మనకు మొట్టమొదటిగా స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి పేరు మనం చదువుకుంటాం. ఆ రెండవ వ్యక్తి పేరు వచ్చేసి ఫిలిప్పు. సరే, మిగతా 5గురు ఉన్నారు కదా అని అంటే మిగతా 5గురు ప్రస్తావన మనకు మిగతా ఎక్కడ అపోస్తల కారణం మనకు కనిపించదు. వీరిద్దరి గురించి మాత్రమే తర్వాత రాబోయేటువంటి అధ్యాయాలలో వీరి పరిచర్య కనబడుతుంది. కాబట్టి వీరిని ముందుగా వారి పేర్లు అక్కడ పెట్టాడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రంథకర్త మనం మాట్లాడుకున్నాం 6వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇక ఫైనల్గా చివరికి వచ్చేసరికి 6వ అధ్యాయంలో స్టెఫెను అనే ఆ వ్యక్తిని, 7గురులో ఒకడైన స్టెఫెనును వారు బంధించారు, అరెస్ట్ చేశారు, తీసుకుని వచ్చి సభలో నిలవపెట్టారు. ఆ సభ అంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే కోర్టు. అది యూదుల ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం. దాన్ని సన్హెడ్రిన్ అని పిలుస్తారు అని చెప్పాను. అందులో 71 మంది ఉంటారు అని కూడా మాట్లాడాను, పెద్దలైన వారంతా కూడా. అందులో స్టెఫెన్ గారిని ఒంటరివాడిగా దోషిగా నిలవపెట్టారు. అప్పటికి ఆయన్ను ఎదిరించడానికి అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి సమాజ మందిరాలలో నుంచి మేధావులు అనుకుంటున్న వారిని పిలిపించి డిబేట్ లాగా ఒక తర్కం అనేది జరిగింది అక్కడ. అంతమంది ఒక్క స్టెఫెన్తో వాళ్ళు తర్కించే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా వారికి అవకాశం ఇవ్వలేదు స్టెఫెన్. కారణం, ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాట మనం చూసాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని చూసాం. ఆత్మ జ్ఞానంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అగ్గపరిచిన జ్ఞానానికి వాళ్ళెవ్వరూ కూడా దాన్ని తట్టుకోలేకపోయారు. భరించలేక చేసినటువంటి పని ఏంటంటే, ఎలా ఇతన్ని మనం వదిలించుకోవాలన్న ఆలోచనతో ఇక చంపాలని ఫిక్స్ అయిపోయారు. దానికి ముందుగా మరి నేరస్తుడిగా చూపించాలి కనుక అతన్ని ఒక 2 కొంతమంది మనుషులను కుదుర్చుకున్నారు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తుంటాం. దేనికయ్యా వారిని కుదుర్చుకున్నారు అని అంటే, అబద్ధం చెప్పటానికి. స్టెఫెన్ అనే వ్యక్తి పైన నేరాలను మోపడానికి ఆ మనుషులను కుదుర్చుకున్నారట. చూడండి అది ఎంత విడ్డూరంగా ఉందో. ఓకే, కుదుర్చుకున్నారు. ఏమని వారికి చెప్పారు అంటే, ఏ విధమైన నేరాలు స్టెఫెన్ మీద మోపాలి అని మాట్లాడుకున్నప్పుడు 3 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, అతను మోషేకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, దేవునికి దేవాలయానికి, ఇలా మనం వేరువేరుగా మాట్లాడుకుంటే మోషేకు ధర్మశాస్త్రానికి దేవాలయానికి దేవునికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు కనుక ఇది దైవదూషణ అవుతుంది, ఇది దైవద్రోహం అవుతుంది కనుక ఈ మనుష్యుడు ఏమాత్రం కూడా బ్రతకడానికి వీల్లేదు అని ఈ 4 అభియోగాలు ఎవరు స్టెఫెన్ మీద మోపారు. అలా స్టెఫెన్ మీద మోపి స్టెఫెన్ను అక్కడ దోషిగా నిలవపెట్టారు. ఇక అందులో ఉన్న ప్రధాన యాజకుడు మన స్టెఫెన్ గారిని అడుగుతున్నాడు, ఏంటయ్యా విషయం, మరి నీ మీద ఈ విధమైన అభియోగాలు వచ్చాయి, ఏమంటావు నువ్వు అన్నప్పుడు అప్పుడు వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది స్టెఫెన్ గారు ఇవ్వటం 7వ అధ్యాయం అన్నమాట. ఆయన మీద మోపబడినటువంటి నేరాలకు, ఆయన మీద మోపబడిన అభియోగాలకు వివరణ ఇస్తున్నాడు. ఎవరు? స్టెఫెను. ఆ వివరణే ప్రసంగం. అదే కంప్లీట్గా 7వ అధ్యాయం అంతా కూడా చాలా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు 60 వచనాలు ఏమో ఉన్నాయి.
నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను, మీరు చాలా అలర్ట్గా ఉండండి. మధ్యలో కొంతమంది ప్రశ్న కూడా అడుగుతాను. ఎవరిని అడుగుతానో కూడా నాకు తెలియదు. ఎవరు జాగ్రత్తగా వింటుంటారో వాళ్ళని అడుగుతాను. కనుక మొదటి 60 కంప్లీట్గా 60 వచనాలను కూడా చాలా ఫాస్ట్గా నేను చదువుతూ అందులో కష్టమైనవి ఏవైతే ఉంటే అక్కడ ఆగుతాను, ఆగి వివరిస్తాను. ఎందుకంటే కంప్లీట్గా 7వ అధ్యాయం అంతా కూడా చరిత్రకు సంబంధించింది. ఆల్మోస్ట్ ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అబ్రహాం గురించి మాట్లాడతాడు, తర్వాత ఇస్సాకు గురించి మాట్లాడతాడు, యాకోబు గురించి మాట్లాడతాడు, యోసేపు గురించి మాట్లాడతాడు, మోషే గురించి మాట్లాడతాడు. ఈ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు కదా. అబ్రహాం గురించి తెలీదా? తెలుసు. ఇస్సాకు గురించి తెలుసు కదా, యాకోబు గురించి తెలుసు కదా, యోసేపు గురించి తెలుసు కదా, మోషే గురించి తెలుసు కదా, ఇశ్రాయేలు గురించి తెలుసు కదా. ఈ పాత నిబంధన చరిత్ర అంతా కూడా మాట్లాడుతుంటాడు కాబట్టి ఆల్మోస్ట్ ఈ చరిత్ర అంతా మీకు తెలుసు కనుక అందులో కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో మనకు అవసరమైనవి, ఈ పాఠానికి మనకు అవసరమైన 7వ అధ్యాయాలు ముఖ్యమైనవి, వాటి దగ్గర కాసేపు ఆగి వాటిని నొక్కి నేను మరి మాట్లాడతాను. అందుకే సాధ్యమైనంత వరకు 7వ అధ్యాయాన్ని ముగించేటువంటి ప్రయత్నమే చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు నేను 7వ అధ్యాయంలో ఇక మొదటి వచనానికి నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. 7వ అధ్యాయము మొదటి వచనం. ఈ 7వ అధ్యాయంలో 1 నుంచి 53 వచనాల వరకు మీరు దాన్ని డివైడ్ చేసుకుంటే మొదటి 53 వచనాలు 1 నుంచి 53 వరకు కంప్లీట్గా స్టెఫెన్ ప్రసంగం. ఓకేనా? 53 వరకు స్టెఫెన్ గారి ప్రసంగం మనకు కనబడుతుంది. తర్వాత వచనాలలో ఏంటంటే ఆ ప్రసంగానికి వచ్చినటువంటి స్పందన, ఆ ప్రసంగానికి విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని తర్వాత వచనాలు మనకు కనబడుతుంది. అంటే మొదటి 53 వచనాలు కూడా కంప్లీట్గా స్టెఫెన్ గారి ఉపన్యాసము లేదా మెసేజ్. మనం రెండో విషయం ఏంటంటే ఇందులో స్టెఫెన్ చాలా చరిత్ర మాట్లాడుతున్నాడు ఇందులో. సరే, ఆ చరిత్ర ఎందుకు ఏంటి అనేది కూడా మనం ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ప్రధాన యాజకుడు అంటే ఆ సభాధిపతి అనుకుందాం మనం కాసేపు. సభాధిపతి లేదా న్యాయమూర్తి, ఆయన సభలో ఉన్నాడు కదా. ఇప్పుడు స్టెఫెన్ గారు ఎక్కడున్నారో మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నాడు? సభలో ఉన్నాడు, లేదంటే కోర్టులో ఉన్నాడు. యూదుల సభ, యూదుల కోర్టులో ఉన్నాడు. ఒక ముద్దాయిగా ఆయన నిలబెట్టారు, దోషిగా నిలవబెట్టారు. ఆయన న్యాయమూర్తి అడుగుతున్నాడు, నీ మీద అభియోగాలు వచ్చాయి, నువ్వేమంటావు స్టెఫెన్ అన్నప్పుడు, ఓకే నాకు మాట్లాడి మీరు అవకాశం ఇచ్చారు కనుక నేను వారు నా మీద మోపిన అభియోగాలు ఏవైతున్నాయో వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నన్ను మోషేకు విరోధిగా చూపించారు కదా, నన్ను ధర్మశాస్త్రానికి విరోధిగా నా మీద నిందలు వేశారు కదా, నేను దేవునికి వ్యతిరేకినని చెప్పారు కదా, దేవాలయాన్ని కూడా నేనేదో పాడు చేసి దేవాలయానికి వ్యతిరేకంగా నేను చేస్తున్నాను అన్నట్టుగా నా మీద మోపారు కదా. ఒక్కసారి వీటన్నిటిని కూడా నేను మీ ముందు నేను నిరూపించుకునేటువంటి ప్రయత్నం లేదా వీటన్నిటిని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అని ప్రారంభించేశాడు. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ప్రధాన యాజకుడు, ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా. చూడండి ఆ ప్రారంభం చూడండి ఎంత బాగుందో. చాలా చక్కగా ప్రారంభించాడు, ప్రేమతోనే ప్రారంభించాడు స్టెఫెన్ గారు. ఎక్కడ కూడా మీరు చూడండి, ఈవెన్ దో పేతురు గారు కూడా ప్రసంగించినప్పుడు ఇశ్రాయేలీయులారా అని మాట్లాడుతుంటాడు ఆ సంబోధన. అలానే పౌలు గారి ప్రసంగాలు కూడా మీరు చదువుతున్నప్పుడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో కావచ్చు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఏథెన్సు వారలారా అని ప్రారంభిస్తాడు. 17వ అధ్యాయంలో ఆయన అరియోపగ అనేటువంటి సభలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏథెన్సు వారలారా అని నెమ్మదిగా ప్రారంభిస్తాడు. అలానే ఇక్కడ కూడా పేతురు గారి మాటల్లో ఇశ్రాయేలు వారలారా అని ప్రారంభిస్తాడు ఆయన ఉపన్యాసం అంతా. అలానే ఇక్కడ కూడా స్టెఫెన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా ఆయన నా సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. కంప్లీట్గా అక్కడ ఎవరు ప్రేక్షకులు, ఎవరు ఆడియన్స్ ఎవరు అని అంటే కంప్లీట్గా అంతా జూయిష్ పీపుల్, అంతా కూడా యూదులే. మర్చిపోకండి ఆ విషయాన్ని. సహోదరులారని అదే సభ పేరే ఏం పేరు అని చెప్పాను, సభ పేరు ఏమన్నారు దాన్ని? అదే యూదుల సభ కదా, యూదుల సభ. అంటే కంప్లీట్గా ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు యూదులే. ఆ సభలో ఉన్న వారంతా ఎవరు? ఇశ్రాయేలీలే. మరి స్టెఫెన్ గారు ఎవరు? ఆయన ఇశ్రాయేలీడే. ఇంకా అన్యుల ప్రవేశం జరగలేదు సంఘంలోకి, మర్చిపోకండి. ఇంకా అన్యులు ఎవరు సంఘంలోనికి ఇంకా రాలేదు. ఇది ప్రజెంట్ ఇదంతా కూడా యెరూషలేములో జరుగుతున్నటువంటి సంఘటన. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. మనకు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం వరకు కూడా మనకు కంప్లీట్గా ఇదంతా కూడా యెరూషలేములో జరుగుతున్నటువంటి సంఘటననే. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అపోస్తల కార్యముల్లో కంప్లీట్గా హిస్టరీ అంతా కూడా యెరూషలేములో తప్ప బయటికి వెళ్ళలేదు ఇంకా సంఘం. ఇప్పుడు ఇక్కడ నా సహోదరులారా ఏమన్నాడు? తండ్రులారా. చూసారా, ఆ పెద్దలు కదా వాళ్ళంతా కూడా సభలో ఉన్న వాళ్ళంతా. కనుక చిన్న వాళ్ళనైతే సహోదరులను సంబోధించాడు, పెద్దవాళ్ళనేమో తండ్రులారా అని ఆయన సంబోధనతో మాట్లాడుతున్నాడు. వినండి ఇక అని ప్రారంభించేశాడు. మన పితరుడైన అబ్రహాం కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాం ఎవరికి తెలుసు అంటే వారికి తెలుసు, ఇశ్రాయేలు తెలుసు, అన్యులకు తెలియదు కదా. ఇస్సాకు ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకే తెలుసు, అన్యులకు తెలియదు కదా. యాకోబు ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకే తెలుసు, అన్యులకు తెలియదు కదా. అందుకే ఈ కంప్లీట్ హిస్టరీ అంతా కూడా ఎవరికి తెలుసు?
ఇశ్రాయేలుకే తెలుసు. అందుకే ఆ సభలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే. అందుకే వారికి తెలిసినటువంటి విషయంతోనే తెలియని ఒక విషయాన్ని చెప్పాలి. ఎప్పుడు కూడా మన ప్రసంగం మాట్లాడేటప్పుడు, ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు మన ముందున్న పాఠకులు ఎవరు అది మనం గుర్తుంచుకోవాలి. మన ముందున్న వాళ్ళు ఎవరు అని చూసి, వాళ్ళకి మన ముందున్న వాళ్ళు ఎవరో చూసి, వాళ్ళకి ఏ విషయం తెలుసో మనం తెలుసుకొని, వారికి తెలిసిన విషయాన్ని ముందు మాట్లాడుతూ తెలియని విషయాన్ని తర్వాత చెప్పాలి. దీన్ని టీచింగ్ మెథడ్స్లో ఏమంటారు అంటే నోన్ టు అన్నోన్ అంటారు. ఇది బిఎడ్లో ఉన్న చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి అనే విషయంలో తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని నేర్పించడం అనేది ఒక పద్ధతి అన్నమాట. టీచింగ్ మెథడ్స్లో అదొక మెథడ్. సేమ్ ఇక్కడ కూడా మీరు చూడండి, వీళ్ళకి ఎవరు తెలుసు? అబ్రహాం తెలుసు. వీళ్ళకి ఎవరు తెలుసు? ఇస్సాకు తెలుసు. వీళ్ళకి ఎవరికి తెలుసు? యాకోబు తెలుసు. వీళ్ళకి ఎవరు తెలుసు? దావీద్ తెలుసు. వీళ్ళకి ఎవరు తెలుసు? మోషే తెలుసు. వీళ్ళకి ఎవరైతే తెలుసో ఆ తెలిసినటువంటి వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఆయన ఇంటెన్షన్, ఆయన టార్గెట్ ఒకటి ఉంది. అక్కడికి ఆయన రీచ్ అవుతాడనమాట. అది స్టెఫెను ప్రసంగంలో ఉన్నటువంటి మూలమైన ప్రధానమైన ఉద్దేశం. రైట్. ఇక మన పితరుడైన అబ్రహాము హరానులో కాపురం ఉండక మునుపు ఆయన మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. హారాన్ ఏంటి, మెసపతోమియా ఏంటి అని ఇప్పుడు నన్ను అడగండి. ఆ హారాను మెసపతోమియా అంటే అది కల్దీల ప్రాంతం, 2 నదుల మధ్య ఉన్నటువంటి చక్కటి మైదాన ప్రాంతం అన్నమాట. ఓకేనా? యూఫ్రటీస్, టైగ్రీస్ ఆ నదుల మధ్యలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి చక్కటి భూభాగం అది. అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడట? అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడు. నీ బంధువులు, నీ స్వజనము, నీ ఇంటి వారిని నువ్వు విడిచి బయలుదేరాలని చెప్పాడు కదా, ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇక అబ్రహాం దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరికీ మూల పురుషుడు ఎవరు? ఇశ్రాయేల్కి మూల పురుషుడు ఎవరు? అబ్రహాం కదా. రైట్. అక్కడి నుంచి మూల పురుషుడైన అబ్రహాం గారి దగ్గర నుంచి ప్రారంభించాడు. ప్రారంభించి ఎన్నో వచ్చినాం అది 4 3 నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశము, మెసపతోమియా అన్న కల్దీలన్న ఒకటే, కల్దీల దేశమును విడిచి హారానులో అప్పుడు ఆయన కాపురం ఉన్నాడు. 4వ వచనమా? కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఇప్పుడు మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. హారానికి వచ్చాడు. అక్కడ వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే ఇప్పుడు మీరు కాపురం ఉన్నటువంటి కనాను ప్రాంతం లేదా ఈ పాలస్తీన భూభాగమునకు దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇవ్వక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదరనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరని చెప్పాను. 400 సంవత్సరములు అన్నాడు కదా. 400 అంటే 400 సంవత్సరాలని అర్థం. 400 అంటే మళ్ళీ మీకు ఒక ప్రశ్న రావచ్చేమో, అదేందండి 430 సంవత్సరాలు కదండి 400 ఉంది ఏంటండి అనే ప్రశ్న అంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ 430 సంవత్సరాలు స్పెసిఫిక్గా చెప్పింది. ఇక్కడ ఏంటంటే జనరల్గా మాట్లాడుతుంది. ఓకేనా? బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం అది చూడండి అంతే తప్ప ఆ బైబిల్ విరుద్ధంగా ఉంది, బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఆ బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయి, అక్కడ 400 ఇక్కడ 430 అంటే ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారో అనేది కొంచెం అది చూడండి. మీరు ఎప్పుడు వచ్చారు అని అంటే నేనండి సరిగ్గానండి అని చూసి 12:35:16 వచ్చానండి అని చెప్తారు. ఏంటి జనరల్గా 12 గంటలకు వచ్చారని చెప్తారు అంతే. కానీ మీరు వచ్చిన టైం అదేం కాదే. అప్పుడు మళ్ళీ అడుగుతాం, స్పెసిఫిక్గా కరెక్ట్గా చెప్పు, అప్పుడు మీరు కరెక్ట్గా చెప్తారు. కనుక మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను కూడా కొంచెం మనసులో పెట్టుకొని చదువుకోవాలి బైబిల్ అనేది. ఓకేనా? తప్పేం కాదు అది. అక్కడ 30 ఇక్కడ 40 400 ఉన్నారు కదా అనేవి మీరు తేడాగా చూడాల్సిన పని లేదు. ఈ దేశస్తులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరని చెప్పాడు. ముందుగా చెప్పాడు, దేవుడు చెప్పినట్టుగా జరిగింది. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించెదరనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. ఆ మాట చూడండి. అంటే ముందు వాగ్దానం చేశాడు. ముందు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానానికి సూచనగా, ఆ వాగ్దానానికి ఒక సైన్గా గుర్తుగా ఏం ఏర్పాటు చేశాడంటే సున్నతిని ఆయన ఏర్పాటు చేశాడు అనేది తర్వాత మనకు కనబడుతున్న విషయం అనమాట. అది ఎన్నో వచనం?
8వ వచనంలో అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున, చూసారా, ముందు నిబంధన, ముందు ఏం జరిగింది, ముందు నిబంధన జరిగింది కదా, ముందు అగ్రిమెంట్ అయింది, ఆ తర్వాత సంతకాలు అయినాయి. మీకు అర్థం, ముందు అగ్రిమెంట్ అయింది, తర్వాత సంతకాలు అయినాయి అనేది మీరు మనసులో పెట్టుకుంటే, ముందు దేవుడు వాగ్దానం నిబంధన చేశాడు, ఆ నిబంధన గుర్తుగా ఏం చేశాడంటే తర్వాత దానికి సున్నతిని దేవుడు తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి, ఆ పదం చూడండి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఆ గోత్రకర్తలు, మీరు 7వ అధ్యాయం 9వ వచనాన్ని గుర్తుపెట్టి రౌండప్ చేసుకోండి, 7-9. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించాను. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. ఏంటంటే, చాలామంది ఏమని చెప్తుంటారంటే యోసేపును ఐగుప్తుకు రాజుగా చేశాడని చెప్తుంటారు చాలామంది. అది చాలా తప్పది. యోసేపును ఐగుప్తుకు రాజుగా చేయలేదు దేవుడు, ఐగుప్తుకు అధిపతిగా చేశాడు. అధిపతి అని అంటే ఏంటంటే రాజు తర్వాత అంతటి అధికారం కలిగిన వ్యక్తి అని అర్థం, అంతే తప్ప ఒకవేళ నిజంగా యోసేపును రాజుగా చేస్తే యోసేపుకు ముందు ఫరో అనే పదం ఉపయోగించాలి. ఎందుకంటే ఐగుప్తును పరిపాలించిన వాళ్ళందరూ ఫరోస్ అన్నారు. మీరు కానీ ఆ ఫరోస్ జాబితాలు చూస్తే యోసేపు పేరు ఏముండదు రాజుల చరిత్రలో. ఎందుకంటే యోసేపు రాజు కాదు, అధిపతి. అధిపతి అని అంటే చెప్పాను కదా, రాజు తర్వాత అంతటి అధికారాలు, ఎందుకంటే ఆయన అధిపతిని చేసిందే ఫరో. అందుకే ఫరో అక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఏమంటాడంటే, ఈ సింహాసనం విషయంలో తప్ప, ఈ కుర్చీ విషయంలో తప్ప మిగతా అధికారం అంతా కూడా నీదే. అంటే నీకు రాజ్యం మీద నేను అధికారం ఇస్తున్నాను, అలా నువ్వు రాజు అయితే కాదు. కనుక యోసేపును రాజుగా మీరు ఎప్పుడు కూడా ఊహించుకోకండి, రాజుగా అనుకోకూడదు, ఓకేనా. జస్ట్ ఆయన ఏంటంటే అధిపతి, రాజు తర్వాత ఆ పొజిషన్ మాత్రం దేవుడు అతనికి ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు నేను నోట్ చేసుకోమన్నాను, దాన్ని రౌండప్ చేయమన్న 9వ వచనానంటే, గోత్రకర్తలు మత్సరపడి అంటే అర్థం ఏంటి, యోసేపు తోడబుట్టిన మిగతా 10 మంది ఉన్నారు చూసారా, బెన్యామీను వదిలేస్తే పెద్దవాళ్ళు, ఈ 10 మంది యోసేపు మీద అసూయతో ఉన్నారు. ఈ 10 మంది యోసేపు పైన పగ పెంచుకున్నారు అని 37వ అధ్యాయం ఆదికాండలో 37లో మనకు కనబడుతున్న విషయం. అది కారణం ఏంటంటే, యోసేపుకు 2 కలలు వచ్చాయి, ఆ కలలు వాళ్ళతో పంచుకున్నాడు. ఆ కలలు వాళ్ళతో పంచుకున్నప్పుడు అప్పటికే యోసేపు మీద సనుగులు సంశయాలు ఉన్నాయి. ఎందుకంటే యోసేపును పట్ల యాకోబు కొంచెం ప్రేమ ఎక్కువగా చూపించడం, మీరు కూడా అంతే కదా, మన సహజంగా అందరూ అంతే కదండి. ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నా, ఎవరినైనా ఎక్కువగా మనం కలుస్తున్నా, ఎవరితో ఎక్కువగా మనం క్లోజ్గా ఉన్నా, ఆ మిగతా వాళ్ళు దాన్ని కొంచెం జీర్ణించుకోక ఏదేదో మాట్లాడుకుంటారు, ఏదేదో ఊహించుకుంటుంటారు, ఏదేదో స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారు. అసూయపరుల లక్షణం అనమాట అది. ఒకవేళ నిజంగా మీలో ఒకవేళ అది ఉంటే అది మీకు మంచిది కాదు. చాలాసార్లు చెప్పాను కదండి, అసూయ, పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి అప్పుడప్పుడు మన యాడ్ చూస్తుంటాం కదా. మద్యం సేవించటము, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అనేది ఎంత నిజమో, అసూయ అనేది అంతకంటే 4 రెట్లు చాలా ప్రమాదం. అది మీకు నిద్ర లేకుండా చేస్తుంది. మీరు మాటల్లో తప్పులు ఏమంటారంటే తప్పులో పడిపోతుంటారు, అనవసరంగా మాట్లాడేసి తప్పుల్లో పడిపోయి సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అనేక మందికి దూరం అయిపోయి శత్రువుగా మారిపోయే ప్రమాదం ఉంది. అంతకంటే కూడా డేంజర్ ఏంటంటే మీరు ఆత్మీయ స్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. అందుకే అసూయ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా మన మనసులో ఉండకూడదు, ఓకేనా. ఎందుకంటే అది మత్సరంగా మారక ముందే అసూయగా ఉన్నప్పుడు దాన్ని తీసేసుకోవాలి. ఆనందంగా ఉండాలి, అసూయతో ఉండకూడదు. అసూయతో ఉంటే చాలా రోగాలు వస్తాయి. ఆనందంగా ఉన్నారనుకోండి అంత ఆరోగ్యమే. అందుకే చెప్తున్నాడు. సరే, ఏదైనా ఇక్కడ యోసేపు విషయంలో జరిగింది ఏంటంటే, మిగతా 10 మంది మత్సరపడ్డారట. మత్సరపడ్డారు అంటే ఆ మత్సరం ఎంత ప్రమాదకరమైందంటే, అసూయ అయినా పర్వాలేదు కానీ, అసూయ పర్వాలేదంటే అది స్టార్టింగ్ స్టేజ్ అండి. అది మత్సరం ఎలాంటిదంటే ఏకంగా చంపాలి అన్నంత వరకు తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు యోసేపుని చంపాలనే కదా అనుకున్నారు వాళ్ళు, అంతవరకు తీసుకెళ్లారంటే కారణం వాళ్ళలో అసూయతో ఆరంభమై అది మత్సరముగా మారిపోయింది. అంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, దేవుడు యోసేపును ఎంపిక చేసుకున్నాడు. దేవుడు యోసేపును ఎంపిక చేసుకుంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యోసేపును మిగతా 10 మంది ఏం చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే దేవుడు ఎంపిక చేసుకున్నాడు యోసేపును, దేవుడు ఏర్పాటు చేసుకున్న యోసేపును మిగతా 10 మంది ఏం చేస్తున్నారు,
తృణీకరిస్తున్నారు, త్రోసేస్తున్నారు. బాగా గుర్తుంచుకోండి ఈ మాట. ఎందుకో స్టెఫెన్ గారి ప్రసంగం మీకు అర్థం కావాలంటే ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న యోసేపును మిగతా 10 మంది అసూయతో ఏం చేస్తున్నారు? త్రోసేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, చంపాలనుకుంటున్నారు. అయితే ఏ యోసేపును తృణీకరించారో, ఏ యోసేపును వద్దనుకున్నారో, ఏ యోసేపును చంపాలనుకున్నారో అదే యోసేపును దేవుడు ఏం చేశారట? 10వ వచనంలో, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించాను. వాళ్ళేమో తృణీకరించారు, అన్నలు తృణీకరించారు. అన్నలు తృణీకరిస్తే దేవుడు అతను ఏం చేశాడట? అధిపతిగా నియమించాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాళ్ళు తృణీకరించారు, దేవుడేమో అధిపతిగా చేశాడు. ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ చూద్దాం. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది తర్వాత మళ్ళీ మీకు అన్ని కలిపి చెప్తాను. 11వ వచనం, తరువాత ఐగుప్తు దేశమంతటికి కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చిన గనుక మన పితరులకు ఆహారము లేకపోయాను. ఐగుప్తులో ధాన్యమును కలదని యాకోబు విని మన పితరులు అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు అన్నదమ్ములకు తన్ను తెలియచేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళాను. అక్కడ అతడును మన పితరులు చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములో హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను అన్నమాట. ఇంతవరకు చూసి ఇదంతా మీకు తెలుసు కదా. కరువు వచ్చింది, ముందు పంపించేశాడు 10 మందిని. ఆ తర్వాత వాళ్ళు ధాన్యంతో తిరిగి వచ్చేసారు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ పంపించేశాడు. అప్పుడు కానీ యోసేపు తను అన్నలకు తను చెప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి యాకోబును కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. వాళ్ళ సంఖ్య రోజు రోజుకి విస్తరిస్తుంది. ఇది చూసి తట్టుకోలేనటువంటి ఆ ఐగుప్తు రాజు ఫరో ఏం చేశాడు? మాకు పిల్లలందరినీ చంపించేసేయమన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. నిర్గమాకాండ అంటే ఆదికాండ 50వ అధ్యాయంలోను, ఆ తర్వాత నిర్గమాకాండ 1వ అధ్యాయంలో మనకు కనిపించే హిస్టరీ ఇదంతా చెప్తున్నాడు. ఇదంతా మాట్లాడుతూ 16వ వచనం అయిపోయింది కదా. 18, ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి, అంటే ఎవరు? ఆ ఫరో మన వంశస్థుల ఎడల అని తను కలుపుకొని మాట్లాడుతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, ఆడియన్స్ అంతా, ప్రేక్షకులంతా కూడా, సభలో ఉన్న వాళ్ళంతా కూడా యూదులే కాబట్టి వాళ్ళందరికీ తెలుసు, ఆ చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవాలని మన పితరులను బాధ పెట్టాడు. ఆ కాలమందే మోషే పుట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గర నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు మోషే వరకు వచ్చిందండి స్టోరీ అంతా కూడా. రైట్, తర్వాత చూద్దాం. ఇంకా మోషే పుట్టాను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. అవును, నిజమే కదా. 3 నెలలు పెంచడం తర్వాత కష్టమైపోతుందని చెప్పే కదా ఒక జమ్ము పెట్టి చేయించి అందులో పెట్టి మిరియాము అలానే తల్లి ఇద్దరు కూడా తీసుకెళ్ళి అక్కడ ఏమంటారు కాలువలో వదిలేసేసారు అని, నదిలో వదిలేశారు అని చెప్పి మనం చదువుకుందాం. ఎప్పుడు మనకు తెలిసిన స్టోరీ ఇదంతా కూడా. అప్పుడు మోషే చూడండి 21, తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. చాలా వండర్, ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థం కావాలి ఏమని, ఈ మోషే పట్ల దేవుడు ఏదో ప్లాన్తో ఉన్నాడు. లేకపోతే అందరిలాగా మోషే కూడా అయిపోవచ్చు కదా. ప్రత్యేకంగా వాళ్ళు చేయించి నదిలో వదిలేయటం ఏంటి? సరిగ్గా అదే సమయానికి ఫరో కుమార్తె తన చెలికత్తెలతో స్నానానికి రావటం ఏంటి? ఆ సమయంలో మోషేను రావడం, మోషేను చూడటం, మోషేను కావాలని కోరుకోవటం, ఫరో కుమార్తె కుమారుడిగా, ఇదంతా చూస్తుంటే సంథింగ్, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని ప్లాన్ అని మనకు చాలా చక్కగా అర్థమవుతుంది ఈ విషయం చదువుతున్నప్పుడు. అంటే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ముందు చరిత్రలో యోసేపు. ఓకేనా? యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న యోసేపు పట్ల అన్నలు ఏం చేశారు? పగపెట్టుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న యోసేపు పట్ల వాళ్ళు అసూయపడ్డారు. అసూయపడినా పగపెట్టుకున్న వాళ్ళందరి తలదన్నే విధంగా దేవుడు తీసుకెళ్లి యోసేపుని ఏం చేశాడు? అధిపతిగా నియమించాడు. అది గుర్తుపెట్టుకోండి.
సేమ్ ఇక్కడ మోషే గురించి ఎందుకు ఎత్తాడు అని అంటే, మోషేను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మోషే గురించి ఇక చరిత్ర ఆయన చెప్పడం ప్రారంభించి చూద్దాం. ఆ తర్వాత దేవుడు ఎలా అతన్ని కాపాడుకున్నాడో 22వ వచనంలో, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అన్నాడు. కొంతమందికి ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, మాటల యందును ప్రవీణుడై ఉన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు అని మాట్లాడుతున్నప్పుడు, అవును అతను పెరిగింది రాజకుమార్తె కుమారుడుగా పెరిగాడు కదా, అంతే కదా, ఫరో కుమార్తె కుమారుడుగా పెరిగాడు కనుక ఒక మాట చెప్పండి, రాజకుటుంబంలో పెరిగాడు. రాజకుటుంబంలో పెరిగాక అన్ని విద్యలు నేర్పించేశారు. మరి మాటల యందు అనే మాట ఏంటంటే, వాస్తవానికి మోషే అక్కడ ప్రారంభంలో 4వ అధ్యాయం చదువు నిర్గమకాండంలో దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు మోషే అంటాడు, నేను నాలుక మాంద్యం కలిగిన వాడను కదయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను కదా, నేను సరిగా మాటలాడలేను కదా అన్నాడు. ఇక్కడ మరి స్టెఫెన్ గారు ఏమంటున్నారంటే, ఆయన మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అన్నాడు. అసలు ఆ మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉన్నట్టు కనబడుతుందా అంటే కంప్లీట్గా ఆపోజిట్గా కనబడుతుంది. మనకు ఆపోజిట్గా ఏం లేదండి, క్లియర్గానే ఉంది. ఎలా అంటే మాటలు మాట్లాడుతున్నప్పుడు అంత ఫ్లూయెంట్గా మోషే మాట్లాడలేకపోవచ్చు, కానీ మాటలు మాత్రం చాలా పవర్ఫుల్ మాటలు. మీకు అర్థమైందా? మాటలు ఏవైతే ఉన్నాయో మాటలు చాలా తూటల్లా ఉంటాయి మోషే గారివి, కానీ ఆ మాట డెలివరీ చేసేటప్పుడు మాత్రం ఎలా ఉంటుందనంటే అది అతనికి ఇబ్బందిగా ఉంది. కనుక అక్కడ మాట్లాడింది ఏదైతే ఉందో నిర్గమాకాండంలో అది రైటే, ఇక్కడ స్టెఫెన్ గారు మాట్లాడుతుంది కూడా రైటే. ఉదాహరణకు మీరు న్యూస్ ఛానల్ చూసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు న్యూస్ ఛానల్లో న్యూస్ రిపోర్టర్స్ మన కళ్ళ ముందు కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. యాక్చువల్గా న్యూస్ సేకరించింది వాళ్ళు కాదు, వారి దగ్గరికి వారికి స్క్రిప్ట్ ఇచ్చారు. న్యూస్ రిపోర్టర్స్ అంతా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. న్యూస్ రిపోర్టర్స్ అంతా ఆయా ప్రాంతాలలో ఉండి ఆ న్యూస్ అంతా సేకరించటము, తర్వాత దాన్ని అంతా జాగ్రత్తగా రాయడము, ఇదంతా కూడా వీళ్ళ పని. జస్ట్ అక్కడ కేవలం ఏంటంటే ఆ కెమెరా ముందు మాట్లాడడం వరకు మాత్రం వాళ్ళ పని. ఎందుకు? వీళ్ళేమో ఇందులో స్కిల్ఫుల్, మ్యాటర్ ప్రిపేర్ చేయటంలో చాలా స్కిల్గా ఉంటారు. అంతెందుకు, పాట కూడా మనం రాసేటప్పుడేమో పాటలు చాలా మంచి మంచి పదాలు ఉపయోగిస్తారు పాట లిరిక్స్లో. లిరిక్స్ బాగుండే కదా, మీరే పాడొచ్చు కదా అన్నారు అనుకోండి. లిరిక్స్ బాగున్నాయి, చక్కగా రాశారు పాట. ఇంత బాగా పాట రాసిన తర్వాత ఎవరితో పాడించినందుకు మీరే పాడండి. అప్పుడు ఏమంటారు తెలుసా అండి, నా వాయిస్ సెట్ అవ్వదండి. మరి దేనికి సెట్? రాయడానికి ఓకే, కానీ పాడటానికి సెట్ అవ్వను. ఇది మీకు అర్థమైతే, మోషే గారు ఏంటంటే ఆయన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా బాగా మాట్లాడతాడు, కానీ మాట్లాడుతున్నప్పుడు తడబాటు. అందుకు మోషేకి అసిస్టెంట్గా ఎవరిని ఇచ్చాడు దేవుడు? అప్పుడు అహరోనుని ఇచ్చాడు. అందుకే అక్కడ ఏమంటాడు, ఇదిగో మీ అన్న అహరోను ఉన్నాడు కదా, తీసుకెళ్ళు, నువ్వు ఆయనకు నువ్వు చెప్పు, అవసరమైతే ఆయన మాట్లాడతాడు రాజు దగ్గర, విషయం నువ్వు ఆయనకు డిక్టేట్ చేయి, ప్రాంప్టింగ్ చేయి, ఆయన అక్కడ డెలివరీ చేస్తాడు డైలాగు. కాబట్టి ఇక్కడ ఇతను చెప్పింది, స్టెఫెన్ గారు చెప్పింది, అక్కడ మోషే గారు చెప్పింది కాంట్రడిక్ట్ అవుతున్నాయని మాత్రం మీరు అనుకోకండి. విరుద్ధంగా ఉన్నాయనేటువంటి ఆలోచన తప్పు. ఇక్కడ ఇతను మాట్లాడుతుంది ఏంటంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నాడు. మాటలు చాలామంది అంతే కదండి, సబ్జెక్ట్ ఉంటుంది కానీ అందరికీ డెలివరీ చేయటం రాదు కొంతమందికి, అంతే. కానీ చాలా జ్ఞానవంతులు వాళ్ళు, చాలా విషయం తెలుస్తుంది వాళ్ళకు, కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో స్పష్టత ఉండకపోవటం, ఆ మాటల్లో ఆ క్లారిటీ మిస్ అవుతూ ఉండటం, కొన్ని పదాలు స్పష్టంగా పలకలేకపోవటం. మనం ఎవరు కామెంట్ చేశారు ఏంటి, ఎవరు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని పదాలు నేను సరిగా పలకలేకపోతాను చాలా అబ్జర్వ్ చేశారట వాళ్ళు. అంటే షే, షా, ఛా, జా, ఈ ఉచ్చారణ చూడడం ఎలా ఉంటాయో, అంటే ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ పదాలు మనం ఉచ్చరించేటప్పుడు కూడా ఇతను ఇంకా షే అంటున్నాడా, సా అంటున్నాడా, క్ష అంటున్నాడా అనే ఆ క్లారిటీ అనేది, అంత స్పష్టత అనేది మనకు రాదు. కొంచెం అది మిస్ అవుతున్నారండి, కొంచెం చూసుకోండి అని నాకు కామెంట్ పెట్టాడు. ఓకే సార్, తప్పకుండా అండి, చెప్పాలి, తప్పదు. ఎక్కువ మీరు చూడండి సింగర్స్లో బాలసుబ్రహ్మణ్యం గారితో ఎక్కువ ఎందుకు పాటించేవాళ్ళంటే, ఆయన ఎలాంటి ఏమంటారు అంటే హాగానే ఏమంటారు, ఒత్తుగా పలికినప్పుడు కరెక్ట్గా అది ఒత్తుగా లాగానే, గా పలుకుతున్నప్పుడు గా లాగానే, చా, ఛా, షే, మెలికి షే, సా, ఈ మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అంత స్పష్టత ఉండదు, కానీ వాళ్ళు పాడుతున్నప్పుడు కూడా ఆ స్పష్టత మిస్ అవ్వదు. అది అందరికీ సాధ్యం కాదు అది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మోషే గారు చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన ఐ మీన్ ఆయన సబ్జెక్ట్ చాలా ఉంది, చాలా జ్ఞానవంతుడు, చాలా విషయాలు తెలుసు,
కానీ ఆయనకున్న లోపం ఏంటంటే నత్తి, నోటి మాంద్యం అన్నమాట. ఉం? మన వాళ్ళకు కూడా కొంతమందికి కొంతమంది కాదు, చాలా మందికి ఉన్నది అది 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 చాలా ప్రాబ్లం. మరి అది ఐడెంటిఫై చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది అందుకే బైబిల్ కూడా చదవడానికి భయపడిపోతుంటారు. రెండవది ఏంటంటే మాట్లాడడానికి కూడా కాస్త వెనకాడుతుంటారు. ఎందుకంటే నాలుక చాలా మందం అయిపోతుంటుంది. మన నాలుక ఎందుకు మందం అయిపోతుంది అంటారంటే, ఎక్కువగా మాంసం తినే వాళ్ళ నాలుకలు చూడండి చాలా మందంగా ఉంటాయండి. మాటలు అస్సలు సరిగా రావు. మాట్లాడేది కూడా ముద్దగా, ఏమంటున్నా కూడా సరిగా అర్థం కాదు మనకు. అందుకే కొంచెం తగ్గిస్తే మంచిదని అంటాను, కానీ ఎక్కడ తగ్గిస్తారు? తగ్గించరు కదా. దొరికితే మళ్ళా ఏమంటే మళ్ళీ ఎప్పటికో అన్నట్లుగా కొంచెం అది తగ్గించి కొంచెం ఆకుకూరలు కాయగూరలు అటువైపు వెళ్ళిపోతే ఏంటంటే అది కాస్త పలచబడుతుంది. నాలుక పలచగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పదాలు కూడా చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలా అసలే మిమ్మల్ని మానేయమని నేను అంటం లేదులే, కానీ తగ్గించమంటున్నాను అంతే. తగ్గించమనడానికి మానేయమనడానికి తేడా ఉందా లేదా? ఉంది. అంటే మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక స్టేటస్గా చూపించుకుంటారే, మా వారంలో 4 రోజులు మా ఇంట్లో ఎన్విఏరా, నాన్ వెజ్జేరా, మరి మీరు ఒక్కరోజు. అంటే మీకంటే మేము చాలా హైప్, మీకంటే మేము చాలా రిచ్, చాలా రిచ్. మేము ఏంటంటే అసలు నీసు లేనిది మేము ముట్టం అంటారు. మీరు అలానే తినండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా హాస్పిటల్ పాలవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే సంపాదించినంత పెట్టాలి, అవసరమైతే ఉన్నాయన్ని కూడా అమ్ముకోవాలి. అయినా కానీ బ్రతుకుతామన్న నమ్మకం ఉండదు. అందుకే ఏమంటాడంటే తిండి మీద ఎక్కువ దృష్టి పెట్టకండి రా అంటాడు. బైబిల్లో మనకు ఎన్ని మాటలు ఉంటాయి. నువ్వు తిండి మీద అస్సలు మనసు పెట్టకు. తిండి 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 అని అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత చంపబడతాడు. తర్వాత చెప్పండి, తర్వాత మాటలు చెప్పండి. మీకు తెలుసుగా డైలాగులు? చెప్పమ్మా, చెప్పండి. రమణమ్మ గారు చెప్తున్నారు, చెప్పు. కత్తి పట్టుకున్నవాడు ఏమవుతాడట? కత్తితోనే. తర్వాత బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే. మరి ముద్ద, చికెన్ పట్టుకున్నవాడు చికెన్ తినేవాడు, మటన్ తినేవాడు, మాంసం తినేవాడు మాంసంతోనే చచ్చిపోతాడు. అంతే. ఏదైనా బ్యాలెన్సింగ్గా ఉంచుకోండి ఫుడ్ అనేది, అంతే తప్ప నేను మాంసమే తింటాను, మాంసం పెట్టకపోతే అసలు అన్నమే తింటారు తోసేస్తుంటారు పిల్లలు కొంతమంది. నిజం. మొన్న వీడియో చూశాను, ఏమన్నా చిన్నపిల్లలే, సరే వినడానికి చూడటానికి బాగున్నా ఏంటంటే అందులో చికెన్ లేకపోతే నాకు చికెన్ లేకపోతే అన్నం తినను నేను. ఇప్పుడు నువ్వు చికెన్తో పెడతావా లేదా? ఏడుపు. ఇస్రాయేల్ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాంలే, కానీ ఇస్రాయేల్ కూడా మాంసం అని ఏడ్చారు అని చదువుకుంటామండి మనం. దేవుడు పెట్టి చంపేశాడు అక్కడ వాళ్ళని. దేవుడు ఏడ్చారు కావాలని, పెట్టి ఏం చేశాడు? చంపేశాడు. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ మనం డైవర్ట్ అయిపోతాం, టైం సరిపోదు. ఎక్కడున్నాం? ఎన్నో వచ్చినాం? 22 రైట్. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యములందును ప్రవీణుడై ఉండు. కనుక ఇక్కడ దీన్ని మీరు అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. మాటల ఎందు అంటే అక్కడ మాట్లాడినాను అన్నాడు కదా, ఇక్కడ మాటల ఎందు అని అన్నాడు అంటే అది ఆ డిఫరెన్స్ కోసం అదంతా చెప్పాను. తర్వాత 23, అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు, ఎవరికి? మోషే గారికి, ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవాలని బుద్ధి పుట్టెను. ఎందుకంటే అదే జాతి కదా. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించిన అతడు చూచి వాడిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసా. మంచిదే కదా. మరి తన సహోదరుని అంటే యూదుడైన సహోదరుని ఐగుప్తుడు కొడుతున్నాడట. ఎందుకురా మావను కొడుతున్నావు అని చెప్పేసి వెళుతూ మాట పెరిగిపోయిందట. తప్పు అవతల వాడిది, ఐగుప్తుడిదే ఉండటం బలంగా. ఎందుకు? సకల విద్యలు అన్నాడు, చూసారా? ఏ విద్యలు ఉన్నాయట మోషే గారి దగ్గర? సకల విద్యలు నేర్చుకున్నట్ట. అందులో మరి కొట్టి చంపే విద్య కూడా ఒకటి ఉందేమో. అంటే సకల విద్యలు అంటే మరి రాజ కుటుంబంలో పెరిగాడు కదండి. కుటుంబంలో పెరిగినప్పుడు అన్నీ ఉంటాయి కదా. అవతల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ కొడితే ఎలా వాడు పడిపోతాడు, ఇవన్నీ నేర్చుకుని వచ్చే. మొత్తానికైతే వాడిని కొట్టి చంపేశాడు. వాడు చచ్చిపోయాడట. చచ్చిపోగానే తర్వాత ఎన్నో మాట? 25 తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. అమ్మో, ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఓపెన్ చేశాడు ఇక్కడ స్టీఫెన్ గారు. ఎందుకయ్యా నువ్వు చంపేశావు అని అంటే అతన్ని, అంటే ఒక ఐగుప్తీల బానిసత్వంలో ఉండి ఐగుప్తీలు నా జాతి వారిని ఇంత హింసించి ఇంత శ్రమ పెట్టి ఇంత దాసులుగా వారిని చూస్తుంటే అన్యాయంగా వీళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు నేను అతన్ని కొట్టి చంపితే
ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా యూదులైన ఇశ్రాయేల్ అంతా కూడా చూసి, మనకు మొత్తానికి మనకు ఒక నాయకుడు వచ్చాడరా, మనకు లీడర్ వచ్చేసాడరా, ఇక మనం ఏమి భయపడాల్సిన పని లేదురా అని వీళ్ళంతా కూడా మోషేను ఒక నాయకుడుగా గుర్తించుతారేమో అనుకుని మోషే ఏం చేశాడట? అతన్ని చంపేశాడట. మంచిదే కదా, మోషేను దేవుడు పుట్టించడంలో కూడా అదే కారణం కదండి. ఏంటా కారణం? మోషే కారణ జన్ముడు. ఎందుకు? ఇశ్రాయేలును దాసత్వం నుంచి విడిపించడం కోసం దేవుడు పుట్టించినటువంటి ఒక కారణ జన్ముడు. కనుక ఇప్పుడు వీళ్ళ పక్షాన ఇంత కార్యం చేసేటప్పటికీ, ఐగుప్తుని కొట్టి చంపేటప్పటికీ ఇశ్రాయేల్ అందరూ ఒక్కటైపోయి, మోషే నువ్వు ముందుండాలి, నువ్వు మమ్మల్ని నడిపించాలి, నువ్వు మాకు నాయకుడివి అని అనుకుంటారని పాప ఆయన అనుకున్నాడు. ఎవరు? మోషే అనుకున్నాడు. కానీ రివర్స్ అయిపోయింది. తర్వాత చూద్దాం. ఎన్నో వచ్చిన తర్వాత 26. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా, ఇద్దరు ఎవరంటే వీళ్ళు అనమాట, ఎవరు? సేమ్ స్వజాతీయులు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచిన. పదం చూడండి. అంటే సోదరుల మధ్య గొడవ వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వారిని విడిపించి, మీరు అన్నదమ్ములు కదా, ఎందుకురా మీరు గొడవ పడుతున్నారు అది ఇదని వారిని కలిపే ప్రయత్నం చేశారట. అప్పుడు ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు, మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? రివర్స్ అయిపోయాడు. నిన్నెవడరా మా మీద జడ్జిగా పెట్టింది? నువ్వెవడరా మాకు చెప్పడానికి? ఏంటి ఆ ఐగుప్తుని కొట్టి చంపినట్టు అనుకుంటున్నావా అని ఓపెన్ అయిపోయాడు. ఏంటి ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? తీసుకెళ్ళమంటావా ఐగుప్తుల దగ్గరికి? ఈ విషయాన్ని నువ్వే చంపావని తీసుకెళ్ళమంటావా రాజు దగ్గరికి? చూసారా, వీళ్ళే ఎవరు? స్వజాతీయులే. పాప ఈయనేమో వారికి నాయకుడిగా గుర్తిస్తారనుకుంటే, ఇప్పుడు వీళ్ళ మధ్య సమస్య వచ్చేటప్పటికి వీళ్ళకు సమాధాన పరిచే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చూసి రివర్స్ అయిపోయారు. అప్పుడు వెంటనే, నిన్ను ఎవరు నియమించారు మా పైన? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదలుచున్నావా అని అతన్ని త్రోసివేసాను. ఆ పదాన్ని అనలైజ్ చేసుకోండి. ఇక్కడ మోషేను కూడా ఏం చేశారన్నమాట, మొత్తానికి ఇతన్ని స్వీకరిస్తారు అనుకున్నాడు మోషే, స్వజాతీయులు ఇశ్రాయేలీలు. కానీ ఇశ్రాయేల్లో మోషేను ఏం చేస్తున్నారంటే ఇక్కడ త్రోసివేశారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంత ముందు కూడా ఎవరిని త్రోసేశారు? ఎవరిని? యోసేపును కూడా తన సహోదరులు త్రోసేశారు. దేవుడు అతన్ని ఎలా పెట్టాడు? దేవుడు అతన్ని అధిపతిగా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అలానే ఇక్కడ మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషేను ఇశ్రాయేల్ ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారట? త్రోసివేస్తున్నారు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాన దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 40 ఏళ్ళని పెంపట. మళ్ళీ చూస్తే టైం చూసారు, ఇవ్వని తిరిగిపోయిందండి. 40 years వచ్చేసేయండి. అంటే అప్పుడు మోషే గారికి 80 years అనమాట. అంతే కదా. 40 years ఏమో ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగాడు. మరో 40 సంవత్సరాలు మిద్యానికి పారిపోయాడు. 40 years గడిచిపోయింది. 80 years. ఇప్పుడు ఈ 40 years ఈ బానిసత్వంలో ఉండిపోయారు కదా. చూడండి, ఇప్పుడు శ్రమ ఎవరికి? వీళ్ళే. మోషేను నాయకుడిగా అంగీకరించకుండగా నిన్నెవడు మా మీద పెట్టాడు, నువ్వెవరు మాకు చెప్పడానికి అని తిరస్కరించారు. చూసారా, త్రోసివేశారు. చూసారా, వాళ్ళే కదా ఈ కొలిమిలో ఇబ్బంది పడ్డారు, ఈ దాసత్వంలో నలిగిపోయారు వీళ్ళే కదా. ఇప్పుడు రైట్, ఎక్కడికో మోషే మొత్తానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ గొర్రెలు కాచుకోడు, తన ఫ్యామిలీ, భార్య, పిల్లలు హ్యాపీగా ఉన్నాడు ఆయన. రైట్, చూద్దాం తర్వాత. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాన దేశంలో పరదేశం అక్కడ ఇద్దరు కుమారులు 40 ఏళ్ళ పిమ్మట పర్వతారణ్యం మందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతను కనబడను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదాని చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభు వాక్కు వినబడను గనక మోషే వనకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పుల విప్పుము, నీవు నిలిచిన చోట పరిశుద్ధ భూమి, ఐగుప్తులో నున్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచిన. ఐగుప్తులో నా పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, నిదానించి నేను చూచి తిని వారి మూలుగు వింటిని. ఆ మాట చూడండి, ఎంత నలిగిపోతున్నారనమాట ఐగుప్తుల చేతుల్లో ఇశ్రాయేలీలు. వారి మూలుగు నిన్ను వింటిని, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరనిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన. చూడండి, ఆ పదం స్ట్రెచ్ చేస్తాడు ఇక్కడ. ఏమంటే స్టెఫెన్గా స్ట్రెచ్ చేస్తున్నాడు ఆ పదాన్ని. వారు అధికారినిగా తీర్పరినిగా నిన్ను నియమించిన వాడెవడని వారు ఏ మోషేనైతే వారు నిరాకరించారో అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇక్కడ స్టెఫెన్ గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, చాలా యుక్తిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్దలు, అదే పెద్ద కోర్టు అది.
ఎక్కడికో తీసుకెళ్తున్నాడు వల్ల, ఎక్కడికో తీసుకెళ్తున్నాడని మనకు కాసేపటికి కానీ మనకు అర్థం కాదు. పేతురు గారు కూడా ప్రారంభంలో పెంతెకొస్తు పండుగ రోజున కూడా ఆయన కూడా ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో కూడా కంప్లీట్గా ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ తీసుకురావాలి? యేసుప్రభు దగ్గర తీసుకుని రావాలి. సేమ్ స్టెఫెన్ గారు కూడా ఎక్కడో అబ్రహాం గారి దగ్గర నుంచి ప్రారంభించాడు చరిత్ర. అలా అబ్రహాం గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయన కూడా ఎక్కడ ఎండ్ చేయాలి అని అంటే క్రీస్తు దగ్గర ఎండ్ చేయాలి, క్రీస్తు దగ్గర ముగించాలి. అదే ఆయన ఉద్దేశం. అందుకే ఆ రోజు యోసేపును తృణీకరించారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న యోసేపును దేవుడు అతన్ని రాజుగా, అధిపతిగా, అధిపతిగా అతన్ని కూర్చోబెట్టాడు. సేమ్ ఇక్కడ మోషేను కూడా వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించారు. ఏ మోషేనైతే తృణీకరించారో అదే మోషేను మళ్ళా దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడట? అధికారిగాను విమోచకుడు, ఆ పదం చూడండి, విడిపించేవాడుగా, విమోచకునిగా దేవుడు నియమించేశాడు. 36 ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములో మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో నుండి మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. నెమ్మదిగా లాక్కెళ్ళిపోతున్నాడు అనమాట వాళ్ళందరినీ. యేసుక్రీస్తు వైపు తీసుకెళ్తున్నాడు నెమ్మదిగా. ఈ మోషే ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు మోషే అంటే చాలా ఇష్టం కదా, మోషే అంటే మీకు ప్రాణం కదా మీకు. అప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటి మీరు శిష్యులు కాదా అన్నప్పుడు, నో మేమేంటి ఆయనకి శిష్యులమేంటి, మేము యేసుకు శిష్యులం కాదు, మేము మోషే గారికి శిష్యులం తప్ప ఈ యేసు అనే వ్యక్తికి మేమెందుకు శిష్యులం అవుతాం, మేము మోషే గారికే అని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజున్న పరిశీలన వారంతా కూడా. ఇక్కడ మీరు గొప్ప అనుకుంటున్న ఆ మోషే గారు ఆయన ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్పాడు. అది మీకు గుర్తులేదేమో, గుర్తు చేస్తున్నాను. ఏంటంటే, మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టించును, మీరు ఆయన మాట వినాలి, ఆయన మాట వినడవాడు సమాజంలో నుండి సర్వనాశనం అయిపోతాడు, కుట్టివేయబడతాడు అని అక్కడ చెప్పాడే. గుర్తుందా మీకు? అని స్టెఫెన్ గారు ఆ ప్రసంగంలో జ్ఞాపకం చేస్తారు. చూసారా? రైట్, మీరు మోషే నమ్ముతున్నారు, మోషే నమ్ముతున్న ధర్మశాస్త్రం మీరు నమ్ముతున్నారు. మీరు నమ్ముతున్నా, మీరు అభిమానించే, మీరు ఫాలో అయ్యే ఆ మోషేనే ఒక ప్రవక్త కోసం చెప్పాడు కదా, ఆయన మాట వినాలని చెప్పారు కదా, ఆయనకు లోబడాలని చెప్పాడు కదా, ఆయన మాట వినకపోతే, ఆయనకు లోబడకపోతే సర్వనాశనం అయిపోతారని చెప్పాడు కదా. ఇప్పటివరకు నేను మాట్లాడుతున్న మోషే, ఇప్పటివరకు ఈయన మాట్లాడుతున్న మాటల్లో ఎవరు? స్టెఫెన్ గారు ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని కానీ మోషేని కానీ తూలనాడినట్లుగా, ద్వేషించినట్లుగా ఎక్కడ మనకు కనబడలేదు. కానీ ఆయన మీద మోపిన అభియోగాలు ఏంటి? మొట్టమొదటి మోపిన అభియోగం ఏంటంటే, ఒకటి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నారు. అందుకే ఫస్ట్ క్లారిటీ కూడా ఏంటంటే ఈ రెండు విషయాల మీద క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. ఎంత బాగుందో చూసారా? ముందు ఈ రెండింటి మీద. తర్వాత 36 రైట్, ఇతడు ఐగుప్తులోను తోడుకొని వచ్చాను, నా వంటి ఒక ప్రవక్త. 37 కూడా అయిపోయింది, మోషే ఇతడే. రైట్, 38 38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. అమ్మ, ఎంత పెద్ద మాట అనేసాడు అంటే, మోషే ఏమనుకుంటున్నారు? జీవవాక్యములను తీసుకున్నవాడు. జీవవాక్యాలు తీసుకున్నవాడు అంటే ధర్మశాస్త్రం ఆయనకి కదా దేవుడు ఇచ్చాడు. ఏ ధర్మశాస్త్రం మీరు ప్రామాణికం మీరు అనుకుంటున్నారో ఆ ధర్మశాస్త్రానికి మూలమైన, ఆ ధర్మశాస్త్రాన్ని అందుకున్నవాడైన మోషే ఇతడే. ఇతన్ని కూడా ఆ రోజు ఏం చేశారో తెలుసా? నేనేదో ధర్మశాస్త్రానికి మోషేకి వ్యతిరేకంగా నడుచుకున్నాను, ఈరోజు నా మీద మీరు మోపుతున్నారు. నేను కాదయ్యా, మన పితరులయ్యా వ్యతిరేకించిన వారు, మన పితరులయ్యా ఆయనకు విరోధంగా లేచిన వారు, నేను కాదు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఇంకా ఛాన్స్ లేదు. ఎందుకంటే నిజమే కదా, అందుకే కదా పారిపోయాడు మోషే. 1 2 40 సంవత్సరాల అరణ్యంలో ఆయన ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాల్లో కూడా మోషేని ఏమైనా గౌరవించారా? మోషేని ఏమైనా రెస్పెక్ట్ చేశారా? లేదండి. ఎన్నిసార్లు సనగలేదు మోషే మీద, ఎన్నిసార్లు తిరుగుబాటు చేయలేదు మోషే మీద. ఒకానొక సమయంలో మోషే మీదకి రాళ్ళు రుగడానికి సిద్ధపడిపోయారు, చంపడానికి సిద్ధపడిపోయారు. కనుక ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేసింది నేనని నన్ను దోషిగా నిలబెట్టారు. కానీ మోషేని చంపాలనుకుంది చరిత్రలో ఎవరు? మన పితరులు చంపాలనుకున్నారు. మన పితరులు చంపాలనుకున్నారు కానీ నేను కాదు అని ఆయన మీద వచ్చినటువంటి మొదటి అభియోగాన్ని ఆయన క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. రైట్, తర్వాత చూద్దాం. తర్వాత మాటలో ఎన్నో వచ్చిన 39 తమ
హృదయములో ఐగుప్తునకు ఏంటంటే ఇతనికి మన పితరులు లోబడనొల్లక 39 ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి, మళ్ళీ చూడండి ఆ పదం రెండోసారి మళ్ళీ ఉపయోగించాడు. ముందు త్రోసివేశారు ఐగుప్తులో ఉన్నప్పుడు, ప్రయాణంలో కూడా మోషేని ఏం చేశారంటున్నాడు ఆయన, త్రోసివేసి అని మాట్లాడుతున్నాడు. తమ హృదయములో ఐగుప్తునకు పోగొరిన వారై, అవును నిజమే, మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళంతా కూడా చిచిచి మాకు కనాడ వద్దు, పాలస్తీనా వద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేము, అర్జెంటుగా మేము ఏంటంటే ఇక్కడి నుంచి మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తులో చక్కగా మేము తిన్న కీరకాయలు, దోసకాయలు, తర్వాత ఇంకేం కాయలు, ఉల్లిపాకులు, కరివేపాకు, అంటే ముల్లంగి అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మాకు. మరి వాళ్ళు పెట్టిన శ్రమ గుర్తు రావట్లేదా? వాళ్ళు పెట్టిన బాధలు గుర్తు రావట్లేదా? ఏంటోనండి, మనిషికి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా. మనిషికి నేను నచ్చలేదు అనుకోండి, అంతే. ఇక నాలో ఒకటి 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 అయితే ఏ హైలైట్ అయిపోతుంటాయి అంతే. ఇంకా నువ్వు ఎన్ని మంచి మాట్లాడు, ఎన్ని మంచి అవి అసలు కనబడవు, ఎందుకంటే నచ్చలేదు కాబట్టి. అంటే మనం చూసే విధానం అలా ఉంటుంది మనిషిని. ఆ రోజు కూడా మీరు చూడండి, మోషే వాళ్ళకు ఇష్టం లేదు, మోషే పట్ల వాళ్ళు సనుక్కుంటున్నారు. అసలు మోషే మీద ఎంత తిరుగుబాటు చేశారు మీకు తెలుసు కదండి. ఆ కోరహు, దాతాను, అభిరాములు అనే వాళ్ళు ఎంతగా త్రోసిస్తారంటే, నువ్వేనా ప్రవక్తవు ఏంటి, మీ అన్నేనా యాజకుడు, ఇంక మీ ఎవరం లేవా ఇక్కడ, మీ ఎవరం పనికిరామా ఏంటి, నువ్వే ప్రవక్తవు, మీ తమ్ముడు మీ అన్న వచ్చేసే యాజకుడు, మీ చెల్లె వచ్చి ఆమె ఒక ప్రవక్తిని, ఇక అంతా మీరే ఏలండి ఇక రాజ్యం అంతా, మేమెందుకు పనికిమాల వాళ్ళవా, అంత బొత్తిగా పనికిరాని వాళ్ళ, అంత బొత్తిగా పనికిరాకపోతే మేమెందుకు, లేదు మేము ప్రవక్తలం అయిపోతాం, మేము యాజకులం అయిపోతాం అని ఎంత తిరుగుబాటు చేశారు కదా, ఎంత ఇబ్బంది పెట్టారు మోషే గారిని, ఫ్యామిలీని ఎంత డిస్టర్బ్ చేసేసారు. అదే త్రోసేయటం అనమాట, పట్టించుకోకపోవటం, తృణీకరించటం. అలా ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఏ విషయంలో కూడా తృణీకరించకండి. ఎందుకంటే మీరు ఏది తృణీకరిస్తారో, తృణీకరించిన రాయే మూలక ఏమైపోతుంది అది. చాలామంది చేసే చాలా పెద్ద తప్పు, మనుషులను చాలామంది చాలా నీచంగా చూస్తుంటారు, చాలా అసహ్యంగా చూస్తుంటారు. వీడు దేనికి పనికిరానబడినట్టుగా ఏమండి సెటర్లు వేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఏమంటే పిచ్చాపాటిగా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటారు. ప్రత్యేకంగా దానికోసమే కలుసుకుంటారు, ప్రత్యేక దానికోసమే మాట్లాడుతూ ఉంటుంటారు. ఏంటి వీళ్ళకి పోయే కాలమా అనిపిస్తుంటుంది. ఏమర్థమయ్యాడు దేవుడు, ఏమర్థమైంది వాక్యం, ఏం వింటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు జ్ఞానం అనిపిస్తుంటుందండి. నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు చేసే పని కాదు అది, ఏవి రాని వాళ్ళు చేసే పని అది కదా. నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా హుందాగా ఉంటాడు, చాలా హుందాగా ఉంటాడు. ఇటు లోక జ్ఞానము తెలీదు, ఇక్కడ చదువుకోలేదు, కనీసం బైబిల్ నేర్చుకోడు. ఇటు ఇక ఆ చదువు రాక ఈ చదువు రాక ఏమైపోతావు? ఏదో ఒకటి ఉండాలి కదా, ఏది ఉండదు. ఇక్కడ కూడా వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో. ఆ రోజు ఇంత దాకా తీసుకొని వస్తే మోషే వారిని, అవసరమైతే మోషేను అక్కడ వదిలేసి, అసలు ఇంకా మాకు కనాడ వద్దు, ఏమొద్దు మాకు, మేము విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తే బాగుందని చెప్పి మళ్ళీ బ్యాక్ అయిపోదాం అనుకుంటున్నారట. అది గుర్తు చేశాడు, అంటే త్రోచేశారన్నట్టు. తర్వాత చూడండి, ఎన్నో వచ్చినాము 40 మాకు ముందు నడుచున్నట్టు ఆ దేవతలు మాకు చేయము, ఐగుప్తు దేశం నుంచి మనం తోడుకొని వచ్చినాం, ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అని అహరోనుతో అన్నారు అనేసి, ఆ దినములలో వారు ఒక దూడను చేసుకొని, అమ్మ బాబోయ్ దేని చేసుకున్నారటండి వాళ్ళు, దూడని. నిజమే కదా, తెలుసు కదా, నిర్గమాకాండ 34లో ఉంటుంది, ఒక దూడని చేసుకున్నారట. ఏమంటే అంతటితో ఆగలేదండి. అంటే దూడని చేసుకున్నారంటే ఎక్కడ నేర్చుకున్నారు దూడని చేయటం అనేది? ఐగుప్తులు ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాల పైగా ఉన్నారు కదా. ఈ 400 సంవత్సరాల పైగా ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులు ఏం చేస్తున్నారు, అన్ని చూశారు, అన్ని చూసి ఆ దరిద్రమైనటువంటి అలవాట్లు అన్నీ అలవాటు చేసుకున్నారనమాట. అందులో ఒకటే దేవుణ్ణి దూడగా మార్చుకోవటం. ఇది ఎక్కడికి వచ్చిందనంటే, న్యాయాధిపతుల కాలం అయిపోయి, సౌలు రాజు పరిపాలన అయిపోయి, దావీదు పరిపాలన అయిపోయి, సొలొమోను పరిపాలన అయిపోయి, రాజ్యం 2 ముక్కలైపోయి, అటు ఉత్తర దక్షిణంగా విడిపోయిన తర్వాత కూడా మీరు చూస్తే యరొబాము కాలంలో యరొబాము కూడా ఏం చేశాడు అంటే 2 బంగారు దూడలను చేయించాడు. వాడు 2 బంగారు దూడలను చేయించాడు. అంటే ఇంతటితో అయిపోయింది అనుకున్నా, మన దూడలు ఇంతటితో అయిపోలేదు. చాలా వందల సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ బంగారు దూడలను చేయించేసి, మీరు అంత దూరం ఎందుకు యెరూషలేముకి వెళ్ళిపోవటం, ఇదిగో ఇక్కడే పెట్టేసి, ఏమండి ఈ దూడే మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి అని ఇశ్రాయేలు అందరినీ మళ్ళీ తిరిగి విగ్రహారాధన వైపుకు నడిపించడంలో యరొబాము అక్కడ.
దేవుడు ఏదైనా మర్చిపోతాడు అనుకుంటారా? అస్సలు మర్చిపోడండి ఆయన. పిన్ టు పిన్ అన్ని జ్ఞాపకం పెట్టుకొని మరీ చెప్తున్నాడు. స్టెఫెన్ గారు చూసారా ఎంత చరిత్ర మాట్లాడుతున్నాడు ఆయన. వారికి దూడం చేసుకుని విగ్రహములకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు వాళ్ళు ఏం చేశారట? ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యములు సేవించినట్లు వారిని విడిచిపోయి ఇక దేవుడు వదిలేశాడు. చిరాకు వచ్చేసి విసుకొచ్చేసిందండి. చరిత్ర అంతా మాట్లాడతారు. ప్రవక్తల కాలంలో వాళ్ళు ఎలా ఎలా రాజుల కాలంలో ఎలా ఎలా తప్పిపోయారో, వాళ్ళు ఏమేం చేశారో అన్ని మనసులో పెట్టుకొని కంప్లీట్గా ముగింపులోకి వచ్చేస్తున్నాడు ఆయన. ఆ సేవించడానికి దేవుడు వారిని వదిలేశాడు. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథం మందు ఇలాగూ రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, మీరు అరణ్యమందు 40 ఏండ్లు బలి పశువులను అర్పణలు అర్పించితిరి కదా. మీరు పూజించుటకు చేసుకునే ప్రతిమలైన మొలేకు గుడారం. మొలేకు అంటారండి అమ్మోనైట్స్ అంటారు కదా, అమ్మోనీలు సేవించేటువంటి అమ్మోనీలో ఆరాధించే దేవత పేరు ఏంటంటే మొలేకు అన్నమాట. ఓకేనా? ఆ మొలేకును ఆ రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని మీరు పోతిరి గనక బబులోను ఆవలకి మిమ్మల్ని కొనిపోయేదను అని అన్నాడు. అంటే వీళ్ళు రాజుల కాలంలో వీళ్ళు చేసే విగ్రహాలను బట్టి దేవుడు ముందుగా చెప్పేశాడు ఏంటంటే, మీరు నన్ను త్రోసేస్తున్నా, నన్ను కాదని మీరు అంటున్నారు కనుక మిమ్మల్ని బబులోను పంపించేస్తాను, చెరలోని పంపించేస్తాను అనే మాట అన్నాడు. అతడు చెప్పినట్టుగా ఏం చేశాడు? దేవుడు పంపించేశాడు. అతడు చూచిన మాదిరి చెప్పిన దాన్ని అతడు చూచిన మాదిరి చెప్పిన దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞ. ఓకేనండి. ఇంతవరకు ఎక్కడి వరకు? 43 వరకు. ఇక్కడ ఏంటంటే 43 వరకు ఒక 2 విషయాలు, 43 గుర్తుపెట్టు, 43 2 విషయాలు. ఒకటి ఏంటంటే మోషే, ధర్మశాస్త్రం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మోషేకు విరుద్ధంగా మాట్లాడాడు అనేది ఒక అభియోగం కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను మోషేకు విరుద్ధంగా నేను ఏమీ చేయలేదు, మాట్లాడలేదు. మోషేకు లోబడింది ఎవరు, త్రోసేసింది ఎవరు అని అంటే మన పితరులు తప్ప నేను కాదు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏముంది? ఇదిగో దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించకూడదు, చేయకూడదు అని ఉంది. దాన్ని కూడా మీరింది ఎవరు? మన పితరులు. కనుక మన పితరులు చేసినటువంటి నేరాలు, వారు చేసినటువంటి పాపాలను నా మీద తీసుకొచ్చి మోపుతున్నారంటే నేను ఈ విషయంలో ఎక్కడా కూడా దారి తప్పలేదు అనేది ఆయన ఇచ్చేటువంటి క్లారిటీ అనమాట. ఎవరు? స్టెఫెన్ గారు. నెక్స్ట్ ఇక 44లో ఇంకొక విషయం స్టార్ట్. దేవాలయం గురించి కూడా మాట్లాడారు కదా వాళ్ళు. దేవాలయం కూడా పాడు చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు కదా స్టెఫెన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి మాట్లాడుతుంది 44లో. దేవుడు దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు 44 నుంచి. ఏమంటున్నాడు? అతడు చూసిన మాదిరి చెప్పిన వారు చేయవాలని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్య గుడారం అరణ్యంలో మన పితరులు అయితే ఉండేది. సాక్ష్య గుడారం అంటే తెలుసు కదండి. సాక్ష్య గుడారం అంటే అది ప్రత్యక్ష గుడారం అంటారు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి సినాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కొద్ది రోజుల పాటు ఆగారు. అక్కడ ఆగిన తర్వాత అక్కడ దేవుడు వాళ్ళకి ప్రత్యక్ష గుడారం చేసుకోవాలని చెప్పేసి అంటాడు. ఎలా చేయాలి ఏంటో అని దేవుడు చెప్పాడు. దాని ప్రకారంగా అందులో ఒక బెసలేలు అనేటువంటి ఒక మంచి జ్ఞానవంతుడైనటువంటి చక్కటి నేర్పరైనటువంటి ఆ వ్యక్తిని ముందు పెట్టి మోషే గారు మొత్తానికైతే చక్కటి ప్రత్యక్ష గుడారం అనే దాన్ని మందసం కానీ ప్రత్యక్ష గుడారం అంటే అందులోనే ఉంది. అంటే దేవుడి కోసం మొట్టమొదటగా నిర్మించబడింది ఏంటంటే ఒక గుడారం, టెంట్. మందసం కావచ్చు, అందులో ఉపయోగించే పాత్రలు అవన్నీ కూడా ఒక టెంట్లో ఉండేవి. దేవుడు అక్కడ వాళ్ళతో ఉండేవాడు. ఎప్పటి వరకు ఈ టెంట్ ఉంది, ఎప్పటి వరకు గుడారం ఉంది? దావీదు కాలం వరకు గుడారం ప్రత్యక్ష గుడారమే ఉంది. మర్చిపోకండి, దావీదు గారి కాలం వరకు ప్రత్యక్ష గుడారమే ఉంది. దేవుడు అందులోనే ఉండేవాడు. ఇశ్రాయేలు అక్కడికే వచ్చేవాళ్ళు, అక్కడే మొక్కుబడులు, అక్కడే బలులు, అక్కడే అర్పణలు, సమస్తము కూడా ప్రత్యక్ష గుడారంలోనే జరుగుతూ ఉండేవి. అది ఇప్పుడు చెప్తున్నాడండి ఆయన. ఏమంటున్నాడు? 44లో సాక్ష్య గుడారం అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండేది. మన పితరులు తన పెద్దల చేత దాన్ని తీసుకున్న వారై దేవుడు తన ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోకి దాన్ని అంతే కదండి. మోషే గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ బాధ్యత ఎవరిది? యెహోషువ గారు ఆ ప్రత్యక్ష గుడారం కూడా తీసుకొని వచ్చి ఎక్కడ తీసుకొచ్చేసాడు? ఆయన కనాను తీసుకొని వచ్చేసాడు. ఆయన తీసుకొని వచ్చాడు అని చెప్పి అది దావీదు దినముల వరకు ఉండే చెప్పేశారు. చూసారా ఎప్పటి వరకు ఉంది ఆ ప్రత్యక్ష గుడారం? అది దావీదు దినముల వరకు ఉండేను. అయితే యాకోబు యొక్క దేవుడి నివాస స్థలము దావీదు కట్టగొరని చూడండి. అక్కడ అతడు దేవుని దయ పొంది, అతడు అంటే ఎవరు? దావీదు. అతడు అంటే ఇక్కడ దావీదు దినముల వరకు ఉండేను. అతడు అంటే దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అంటే ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారానికి బదులుగా అక్కడ ఏం కట్టాలనుకున్నాడు అని అంటే దేవాలయం అంటే వేరే కాదు. సేమ్ ప్రత్యక్ష గుడారం ఏ నమూనాలో ఉందో సేమ్ అదే నమూనా యెరూషలేము దేవాలయం అంటే కూడా. ప్రత్యక్ష గుడారం ఎలా అయితే ఉందో అతి పరిశుద్ధ స్థలమని, పరిశుద్ధ స్థలమని, ఆవరణమని, ఆవరణములో గంగాలము అని, బలిపీఠము అని ఏవైతే ఉంటాయో ప్రత్యక్ష గుడారంలో సేమ్ బ్లూ ప్రింట్ అది ఏదైతే ఉందో సేమ్ అలానే యెరూషలేము దేవాలయ నిర్మాణం జరిగింది. అంతే కదా. ఇప్పుడు ఇల్లు కట్టే ముందు మనం ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీసుకుంటాం. ఆ ప్లాన్ ఎలా అయితే ఉంటుందో తర్వాత ఇల్లు కూడా అంతే. సాక్ష్యపు గుడారం అనేది ఏదైతే ఉందో ప్రత్యక్ష గుడారం అనేది అది ముందుగా ఏంటంటే దేవుడు
యెరూషలేము దేవాలయానికి ముందు చూపించిన ఒక నమూనా. సేమ్ అదే నమూనాలో తర్వాత దావీదు కట్టాలనుకుంటాడు. దేవుడేమో దావీదుతో వద్దు, సొలొమోనుతో కట్టించుకుంటాను. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ 47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాను. అయినను, ఆ మాట చూడండి, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతమైన ఆలయములలో. మొత్తానికి ఇక్కడ దేవాలయం గురించి చెప్పేసి దేవుడి గురించి చెప్పేశాడు. ఏమన్నాడు అని అంటే, నేనే దేవాలయం పాడు చేసేసాను అని మీరు అంటున్నారు కదా, అసలు దేవాలయం గొప్పదా దేవుడు గొప్పనా? మీ దృష్టిలో ఏది గొప్ప? దేవుడు గొప్పనా దేవాలయం గొప్పదా? దేవుడే కదా. ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే సొలొమోను, నువ్వు ఎంత కట్టినా అందులో ఉన్నాను రా అనేసాడు. నేననలేదు ఆ మాట. ఎవరన్నారు? దేవుడే అన్నాడు. మీరేమో దేవాలయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మేమేమో దేవుడికి ఇస్తున్నాం ఇంపార్టెన్స్, అంతే. ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ దేవాలయం అనేది ఇశ్రాయేలీలకు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటేనండి చెప్తాను, మనం ముగింపులోకి వెళ్తున్నాము, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, ముగించేద్దాము. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, యూదులు, ఇశ్రాయేలీలు, మాకు ధర్మశాస్త్రం ఉంది కానీ మేము ధర్మశాస్త్రం చదువుకోం. మాకు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట మేము అసలు వినాం. రైట్. ఇంకా మాకు వాగ్దానాలు ఉన్నాయి కానీ వాటి గురించి మేము పెద్దగా ఏమీ పట్టించుకోం. వీళ్ళకున్న అతిశయం ఏంటంటే, దేవుడు మాకు జీవం కలిగిన దేవుడు మాకున్నాడు అనేటువంటి ఒక అతిశయం. ధర్మశాస్త్రం ఎవరికి లేని ధర్మశాస్త్రం, మాకు చక్కటి ధర్మశాస్త్రం మాకు ఉంది అని ధర్మశాస్త్రాన్ని బట్టి, ప్రవక్తలను బట్టి, యెరూషలేమును బట్టి, దేవాలయాన్ని బట్టి అతిశయించేవారే తప్ప ఎక్కడ కూడా దేవునికి లోబడదామని కానీ, ఇంతకీ ఆ ధర్మశాస్త్రంలో ఏముందో చదువుదామన్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళకు కూడా కాస్త ఓవర్ అయిపోతున్నారు. మేము బీఓఏలో ఉన్నామంటారు కానీ బైబిల్లో ఏముందో తెలియదు వీళ్ళకు. మరలా చెప్తున్నా నేను, ఓపెన్గా లైవ్లో కూడా వెళ్తుంది. నువ్వు బీవైవేలో ఉండటం ఎంత ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో, ఎంత గొప్ప నువ్వు అనుకుంటున్నావో, నీకు బైబిల్ మీద పట్టుండటం కూడా అంతే ముఖ్యం. ఎగిరెగిరి పడుతున్న వాడికి ఒక్కడికి బైబిల్ తెలియదని నిజంగా చెప్తున్నాను కదా. తెలిస్తే వాళ్ళ మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళు పెట్టే అంత దరిద్రంగా ఉండవు. వీళ్ళు ఏమనుకుంటే మేము ఇందులో ఉన్నామండి అంతే. ఇందులో ఉంటే పరలోకానికి వెళ్ళిపోతారా? ఇందులో ఉంటే పరలోకానికి వెళ్ళిపోతారు. జయశీల గారు ఎప్పుడు అలా చెప్పలేదే, సేవకులు ఎవరు అలా మాట్లాడలేదే. నిజంగా చెప్తున్నాను కదా, అసలు బైబిలు ఏదో ఏంటో మేము ఇందులో ఉన్నాము అనేటువంటి, సేమ్ యూదులు కూడా అంతే, మా చేతిలో ధర్మశాస్త్రం ఉంది అంతే. ఇంకా కానీ ధర్మశాస్త్రంలో ఏముందంటే ఆవిడికి తెలియదు. నిజం, మేము ఇందులో ఉన్నాం అంటాను. ఇందులో ఉంది, నువ్వు ఎందులో ఉన్నా నాకు వద్దు, నీకు అసలు బైబిల్లో ఏముందో నీకు తెలుసా, నాకు అది కావాలి పాయింట్. అవతల వాళ్ళేమో దీనికి నాకు సమాధానం చెప్పంటుంటే, ఓయ్ అవన్నీ ఎందుకు, నోరు మూసుకో, మాట్లాడద్దు నువ్వు, మేమంటే ఏమనుకుంటున్నావు, మేము ఆలని వీళ్ళు తొక్కేసాం. నువ్వు దొక్కేస్తారు అక్కడికి వెళ్ళిపోతే. ఎందుకు ఈ పొగరబోతు, ఈ గర్వపు మాటలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? బైబిల్ నేర్చుకోండి. నా మాటలో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, మీరు బైబిల్ బాగా నేర్చుకోండి. క్లాసులకు రారు, బైబిల్ ఇంటి దగ్గర చదువుకోరు, కొన్ని లైవ్ చూడరు, ఏమీ ఉండదు. మేము ఇందులో ఉన్నామండి అంతే, మేము పరలోకానికి వెళ్ళిపోతామంటే. అసలు పైన వాళ్ళే ఆ మాట చెప్పినప్పుడు నీకు ఎందుకు ఆ ధైర్య కాంటు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు నాకు తెలియట్లేదు. అంటే ఈ సంఘంలో ఉంటే వెళ్ళిపోతావా పరలోకానికి? యేసు ప్రభుతో ఉన్నాడు, యూదా అలానే ఎగిరెగిరి పడ్డాడు, ఏమైపోయాడు? పాతాళానికి వెళ్ళిపోలేదాడు. ఇక్కడ ఉన్నంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు, ఇక్కడికి వచ్చినంత మాత్రం మీకు బైబిల్ రాదు. మీరు నేర్చుకోకపోతే మీకు బైబిల్ ఎలా వచ్చింది? మీరు బైబిల్ క్లాసులకు రాకుండా, బైబిల్ మీరు అసలు ఓపెన్ చేయకుండా, మీరు చదవకుండా, మీరు ఆలోచించకుండా, ప్రతి దాన్ని కూడా ఎందుకు అంత గుడ్డిగా నమ్మేసి మీ ఇందులో ఉన్నామంటే ఎక్కడుంటే ఏంటండి? బైబిల్ నేర్చుకోవడం ముఖ్యం కదా. మీరు నేర్పించే వాళ్ళగా మేము ఉండి నెత్తి నోరు కొట్టుకొని నేర్పిస్తుంటాం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళేమో లైవ్లో చూసే వాళ్ళంతేమో మేము అక్కడ ఉండుంటే ఎంత బాగుండేది. వాళ్ళ బాధలు వాళ్ళవి పాపం. వాళ్ళకి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, వాళ్ళు ఇక్కడ కూర్చొని నేర్చుకునే అవకాశం అంతకన్నా లేదు. వాళ్ళేమో రాలేక, వాళ్ళకి అవకాశం లేక వాళ్ళేమో ఫీల్ అవుతున్నారు. మీకేమో అన్ని అవకాశం ఉన్నా మీరు మాత్రం మేము రాము, మేము ఇంతే. ఆదివారం ఇంతమంది కూర్చున్నారు, మన శుక్రవారం ప్రత్యేక క్లాస్ పెట్టాను రండి అని చెప్పి గ్రూప్లో మెసేజ్ పెట్టాం. ఎందుకు రాలేదు అందరు చెప్పండి? ఎందుకు రాలేదు చెప్పండి? ఇప్పుడు నేను బయట మీటింగ్లకు వెళ్ళలేక కాదు కదా.
నేను బయట మీటింగ్కి వెళ్ళిపోతే నాకు మీటింగ్ పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకుంటారు వాళ్ళు, మీటింగ్ పెట్టే వాళ్ళు అంత కనీసం ఏమంటారు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుని చేసుకోవాలి. అక్కడికి వెళితే నేను ఏ వాక్యం చెప్తున్నాను అదే వాక్యం మీకు పైసా ఖర్చు లేకుండా చెప్తాను, ఇక్కడ రండి అని అంటుంటే మీరు రాకపోతే అది దాన్ని ఏమన్నాడు చెప్పండి. మళ్ళీ మేము పలానా దగ్గర ఉన్నాం పలానా దగ్గర ఉన్నాం పలానా దగ్గర, నువ్వు ఎంత చెప్పుకున్నా ఎంత గట్టిగా అరిచినా నీకు మాత్రం పరలోకం రాదు, ఉండదు. నీకు బైబిల్ ఏం తెలియదు అంతే. దయచేసి యూదుల్లా మారకండి, ఇశ్రాయేళ్ల మనస్తత్వంలో అస్సలు రాకూడదు. వాళ్ళు దేన్ని బట్టి అతిశయించి దేన్ని బట్టి వాళ్ళు గర్వించారో ఆ అతిశయమే ఆ గర్వమే అణిచేశాడు దేవుడు వారిని. ఏంటి ఏముందండి, చిన్న జీవితం, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, తీరు చేస్తే రేపు 2 అంటారు అయిపోయింది, 2 అని 3 అంటారు అయిపోయింది. ఎంతోమంది వెళ్ళిపోయారు, వాళ్ళందరికీ ఆ 1 రోజు 2 రోజులు 3 రోజులు డీపీలు పెట్టుకుంటారు, స్టేటస్లు పెట్టుకుంటారు, కన్నీళ్ళు గార్చినట్టుగా ఆరైపోయిన పెడతారు. ఆ తర్వాత అంతే, ఎవరు బిజీ వాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళనే 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు మర్చిపోతుంటే నిన్నైతే నాకు తెలిసి పాత వచ్చిన తర్వాత అంటే భోజనం చేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా నిన్నేదో గంట కూడా గుర్తుపెట్టుకో నాకు తెలిసి. ఏముందని మన కోసం చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి? మరి నేర్చుకోవాలి కదా, వాక్యం నేర్పించే వాళ్ళు ఉన్నారు కదా. ఇంత వివరంగా మీకు ఎవరు నేర్పిస్తారండి, ఎక్కడ నేర్పిస్తారు చెప్పండి? ఇక్కడ కాక కాస్త మనసు పెట్టండి. నా మీద కోపం కాదు, నా మీద కోపం పెట్టుకుంటే కోపం ఎవరు కోపడితే వాళ్ళకే ప్రమాదం. నన్ను మీరు ఎన్ని అనుకుంటే మీకు అవన్నీ రివర్స్లో మీకు అవుతాయి, ఖచ్చితంగా చెప్తాను, అవన్నీ మీకు రివర్స్ అయిపోతాయి. అవ్వాలని కాదు, అవుతాయి అంటున్నాను. అవ్వాలని నేను కోరుకోవటం లేదు, కానీ అవుతాయి. అలా వద్దు. నేను చెప్తున్న దాంట్లో నిజమే కదా, ఇందులో ఉన్న ఇది వాస్తవమే కదా. పైన వాళ్ళు చెప్పలేదు, అసలు పైన వాళ్ళు కూడా పక్కన పడి బైబిల్ చెప్పలేదు కదా అది. అలా అని నువ్వు బైబిల్ పట్టుకుంటే గొప్పడు అయిపోతావను. పిల్లలకు పుస్తకాలు కొనిస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారు వాళ్ళు. ఓపెన్ చేయాలా, స్కూల్కి వెళ్ళాలా, చదవాలా, హోంవర్క్లు చేయాలా, ప్రాక్టీస్ చేయాలా, ఇవన్నీ చేస్తే తప్ప వాళ్ళు పాస్ అవ్వరు అనే సంగతి తెలిసినప్పుడు నీకు మరి బైబిల్ దగ్గర ఏంటి? నేర్చుకోండి, నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. మీకు అవకాశం ఉన్నప్పుడే. మొన్న ఎక్కడికి వెళ్ళినప్పుడన్నా ఒక మంచి పాట పాడారండి, నేను చిన్నప్పుడు విన్న పాట, మళ్ళీ తర్వాత మొన్న ఎవరో పాడారు. కళ్ళున్నాయి బాగున్నాయి, కానీ అప్పుడేమో నేను సరిగ్గా చూడకుండా సెల్లు చూసుకొని, సెల్లో రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటా, ఈ ఆని తిట్టడం వాడిని వీడి తిట్టడం, ఎవడెవడు బాగా తిడుతున్నాడు చూసుకొని కామెంట్లు పెట్టుకుంటున్నాను. నేను బైబిల్ ఏం నేర్చుకోలేదు. ఇప్పుడు నా కళ్ళు పాడైపోయాయి. ఇప్పుడు నాకు చదవాలని ఉంది, కానీ నా కళ్ళు ఏమైపోయాయి? పాడైపోయాయి. అప్పుడేమో ఉన్నప్పుడేమో చూడలేకపోయాను, చదవలేకపోయాను, ఇప్పుడు చదవాలని ఉంది, ఇప్పుడు చదవలేకపోతున్నాను, బాధతో రాసిన పాట అన్నమాట. అప్పుడు చెవులున్నాయి, వినండ్రా 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 అంటే ఇవి వినకుండా వాడి గురించి వీడే చెప్తున్నాడు, వీడి గురించి ఆడే చెప్తున్నాడు, ఈ కుటుంబం ఆ కుటుంబం గురించి ఏమంటాం, వీటిని విని 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 అసలు వాక్యం వినకుండా పోయాను. ఇప్పుడు వాక్యం వినాలనే కోరిక నాకు ఎక్కువైపోతుంది మంచం పట్టిన తర్వాత, కానీ ఇప్పుడు నాకు చెవులేమో వినపడట్లేదు. ఆరాధనకు రండి 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 అంటే అప్పుడేమో కాళ్ళు చేతులు అవయవాళ్ళు చక్కగా ఉండేసి ఏం వెళ్తావు, 1 వారం 2 వారాలు వెళ్ళకపోతే ఏమవుతుంది అటు ఇటు తిరిగేసాను. ఇప్పుడు మంచం పట్టిన తర్వాత అందరూ వదిలేసిన తర్వాత నాకు ఇప్పుడు ఆరాధనకి వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు నాకు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది అని చివరి దశలో మంచం పట్టి చావుకు దగ్గరైనప్పుడు నేను అవన్నీ అప్పుడు చేయలేకపోయాను, వినలేకపోయాను, చదవలేకపోయాను అని ఏడుస్తూ రాసిన పాట సారాంశం అనమాట అది. మీ సంగతి ఏంటి? మీరు కూడా అప్పుడు కానీ కళ్ళు తెరుచుకోరా? అప్పుడు కానీ వెలిగించుకోరా మీ మనోనేత్రాలు? ప్లీజ్ ఆలోచించండి అని చెప్తున్నాను, మీ మీద ప్రేమతో చెప్తున్నాను. మీరు నా కుటుంబం కాబట్టి చెప్తున్నాను, బయట వాళ్ళకి ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను చెప్పండి? మీరు నా కుటుంబం కాబట్టి. ఎందుకంటే ముందు నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా సంఘంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. దేవుడు నాకు అప్పగించిన వారి పట్ల నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి నేను బ్రతిమలాడో, గద్దించో, హెచ్చరించో ఏదో రకంగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. కోపంతో అనుకోకూడదు, దీని కోపం కాదు ఇది. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడ్డా అది కోపమా పగ? ఆ క్షణం వరకే, మళ్ళీ ప్రేమ దగ్గర తీసుకుంటారు, భోజనం పెడతారు. ఇక్కడ ఒక సేవకుడిగా నేనేనంతే, ఏ సేవకుడిని చేసే పని అంతే. దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు స్టెఫెను. ఎందుకంటే దేవాలయం విషయంలో ఒక నింద వేశారు కదా. అవును, మీ యేసు కూడా ఏమన్నాడు అని అంటే ఆ దేవాలయాన్ని పడగొట్టిన 3 దినాలు లేపుతాను అని మాట, దాన్ని గుర్తు చేసుకున్నారే మొత్తానికి ఇతని మీద కూడా అభియోగం మోపారు. యాక్చువల్గా యేసుప్రభు అన్న కాంటెక్స్ట్ అది వేరు. కానీ ఇక్కడ స్టెఫెన్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు కదా. ఆ గొప్పవాడని దేవుడు ఏమన్నాడంటే అసలు మీరు కట్టుకున్న దాంట్లో నేను దేంట్లో ఉండను అన్నాడు.
అని ఎప్పుడైతే ఈ మాట వాళ్ళ సెంటిమెంట్ అనుకుంటున్న దాన్ని ఎప్పుడైతే టచ్ చేశాడో, ఇక మాట్లాడేశాడో, 51కి వచ్చేసరికి ఇతనే ఎవరు, స్టెఫెనే ఇక లాస్ట్ ముగింపు చూడని హెచ్చరిక, ముష్కరులారా అన్నాడు. ఏంటంటే సడన్గా ఇలా మారిపోయాడు ఆయన, ఏమైనా ఏమంటారు, ఏదో గజనీ టైపా, లేకపోతే లేకపోతే ఏదో అంటారు కదండి, చంద్రముఖి టైపా మారిపోయాడు. ముందు సహోదరులారా, తండ్రులారా, అదే కదా ప్రారంభ సంబోధన అనేది ప్రారంభం ఎలా ఉంది, సహోదరులారా, తండ్రులారా. చివరికి వచ్చరికి ఏమన్నాడు, ముష్కరులారా అన్నాడు. అసలు ముందు మాట్లాడిన మాటకి ముగింపులో మాట్లాడిన మాటకి ఏమైనా సంబంధం ఉందో చెప్పండి. అంటే ప్రసంగం ముగింపులోకి వచ్చేసరికి వార్నింగ్, హెచ్చరిక. ప్రసంగ పద్ధతిలోనే మనం చెప్పాను ఇక్కడ పాఠం సేవకులకు, ప్రసంగాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలని చెప్తున్నప్పుడు అందులో ప్రారంభం చాలా స్లోగానే చాలా చక్కగా సంబోధనతో ప్రారంభం అవుతుంది. ముగింపులోకి వెళ్ళేసరికి ఒక హెచ్చరిక ప్రసంగం అనుకున్నప్పుడు, ఖచ్చితంగా హెచ్చరిక ప్రసంగం అనుకున్నప్పుడు చివరిలో ఏముండాలి, హెచ్చరిక, వార్నింగ్ ఉండాలి. ఇప్పుడు ఈయన హెచ్చరికతో ఏమంటున్నాడంటే, ఆయన ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మొత్తానికి నేను కాదు ఎదిరించింది, నేను పరిశుద్ధాత్మను ఎదిరించలేదు, వాక్యాన్ని ఎదిరించలేదు, ధర్మశాస్త్రాన్ని ఎదిరించలేదు, దేవుణ్ణి ఎదిరించలేదు. మరి ఎవరు, మీ పితరులు. ఇంకో మాట ఏంటంటే మీరు కూడా. ఆ మాట ముందు చెప్పలేదు, ముందంతా కూడా పితరులు చేశారు అనుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, మీకు లేదనుకోండి సేవకుడి పట్ల కానీ సంఘం పట్ల బాధ మీకు లేదనుకో, మీ పిల్లలకు అస్సలు ఉండదు. అప్పుడప్పుడు అంటుంటారు, మా పిల్లలు మాకంటే కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. నిజమా? బాగా అబ్జర్వ్ చేశారు. అంతే, మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో సంఘం పట్ల, మీ పిల్లలు కూడా అంతకంటే రెండింత నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే మీకు ఎంత భయం లేనితనమో దేవుడు అంటే, వాక్యం అంటే, ఆరాధన అంటే, మీ పిల్లలు దానికి 4 రెట్లు చూపిస్తారు. తర్వాత మీకుంటే వాళ్ళకు వస్తుంది, మీకు లేకపోతే వాళ్ళకు రాదు. అందుకే ముందు మీ పితరులు చూసారా, వాళ్ళంతా ఏదైతే చేసుకుంటూ వచ్చారో వారి వలనే మీరు కూడా ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండా ఉన్నారు. అమ్మ బాబు, ఎంత మాట అనేసాడు. ప్రవక్తలలో ఎవరిని, ఒక్కరి పేరు చెప్పండి. ఏ ప్రవక్తకు శాల్వా కప్పి దండేశారు ఒక్కని చెప్పండి. ఏ ఒక్క ప్రవక్తను గౌరవించారు ఒకరి పేరు చెప్పండి. ఎంత దారుణంగా ప్రవర్తించారు అంటే, ఆ బరకయ్య కుమారుడైన జకరియా విషయంలో అయితే మరి దారుణంగా, పరిశుద్ధ స్థలంలో దేవాలయ మందిర ఆవరణలోనే రాళ్లతో కొట్టి చంపేశారు ఏ ప్రవక్తను. ఆ దేవాలయం అన్న సంగతి కూడా మర్చిపోయి ఇంత క్రూరంగా ప్రవర్తించారు. అలానే మీరు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు కదా. రైట్, వాళ్ళందరిని ఎందుకు హింసించేశారు వాడు చెప్తున్నాడు. ఆ నీతిమంతుడు రాక, రైట్ పాయింట్కి వచ్చేసాడు ముస్తఫా గారు. అసలు పాయింట్ ఇదన్నమాట. చూసారా, ఏమంటే ఈ పాయింట్ చెప్పడానికి 51 వచనాల ప్రసంగం చేయాల్సి వచ్చిందండి. అంతే కదా, 51వ వచనం వరకు కూడా ఆ నీతిమంతుని అంటే ఆ నీతిమంతుడి దగ్గరికి తీసుకొని రావటానికి ముందు 50 వచనాల హిస్టరీ అంతా చెప్పాల్సి వచ్చేసింది. అది 7వ అధ్యాయం. ఆ నీతిమంతుడు అంటే ఏ నీతిమంతుడు, ఎవరి కోసం అనమాట, యేసు ప్రభు కోసం మాట్లాడుతున్నాడు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపేశారు. ముందు ఏం చేశారంటే, ఒక అబ్రహాము కానీ, ఒక మోషే కానీ, దావీదు కానీ, యెషయా కానీ, మీకా కానీ, ఏజ్కేలు కానీ, దానియేలు కానీ, వీళ్ళంతా కూడా యేసు కోసం ముందుగా చెప్పారు. వాళ్ళ ప్రవచనాలలో వాళ్ళంతా యేసు కోసం ముందుగా చెప్తూ ఉంటే వాళ్ళని ఏం చేశారంటే, వారు ఆ రోజు వాళ్ళని చంపేశారు యేసు కోసం మాట్లాడుతుంటే. రైట్, ఇప్పుడు మీరేం చేశారు అని అంటే, ఇప్పుడు ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. మీ పితరులు వచ్చేసేమో యేసు కోసం చెప్పిన వాళ్ళని చంపేశారు, మీరేమో డైరెక్ట్గా ఎవరిని చంపేశారు, ఆ యేసుని చంపేశారు. ఎంత కఠినంగా ఉందో చూసారు ఈ మాట. ఇంక ఈ మాట విన్న తర్వాత దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అది నేను ఇందాక అసలు యాక్చువల్ ఇప్పుడు చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను, మీ ఇందులో ఉన్నాం అందులో ఉన్నాం అని గొప్పగా అంటూ చూసారా, అది ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ముందే పడిపోయింది మీకు. అది రైట్, చూద్దాం ఇప్పుడు 52వ వచనం 53లో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని మీరు గైకొనలేదు. అది విషయం. ఇక్కడ చెప్తే ఇందాకలంతా మీకు చాలా బాగుండేది, కానీ ఎందుకు ఆ విషయంలో ముందే చెప్పేశాను. మీ దగ్గర ఉంది, మంచి సబ్జెక్టే ఉంది, కానీ విషయం ఏంటంటే అందులో ఏముందో మీకు అసలు తెలియదు. మీకు ఏం తెలుసు అంటే నోట్లో నుంచి పనికిమాల మాటలు వదలటం తప్ప మీకు సబ్జెక్ట్ లేదు.
మీకు విషయ పరిజ్ఞానం లేదు, తెలుసుకుందామని అస్సలు లేదు, నేర్చుకుందామని అస్సలు లేదు. వాళ్ళేనండి ఎగిరెగిరి పడుతుంటారు. వాళ్ళే ఎక్కువ మాట్లాడేదంతా వాళ్ళే. ఎప్పుడు కూడానండి పక్షపాతం అనేది మంచిది కాదు. తప్పు అది ఎవరు మాట్లాడినా తప్పే, నేరం ఎవరు చేసినా నేరమే. ఆ యథార్థత అనేది మనం కలిగి ఉండాలి. పేతురు తప్పు చేసి సంఘం ఎదుట నిలబడ్డప్పుడు పౌలు గారు ఏమన్నారు? ఏయ్ పేతురు, నువ్వెందుకు అలా ప్రవర్తించావు? ఎందుకలా అలా బిహేవ్ చేసావు ఇక్కడ అంత్యోక సంఘానికి వచ్చినప్పుడు అని అందరిలో చూసారా? పౌలు ఎప్పటివాడు, పేతురు ఎప్పటివాడు. పౌలు కంటే ముందున్నవాడు పేతురు, అగ్రగణ్యుడు, పర్లోక రాజు తాళపిల్ల కలిగిన వాడు, ఓపెన్ చేసినవాడు. మనకు తెలిసిన ఇదంతా కూడా. అంటే అక్కడ ఏంటంటేనండి, మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా దయచేసి, అందులో ఎస్పెషల్లీ వాక్యం విషయంలో ఎప్పుడు మన పక్షపాతం అనేది మనం ఎప్పుడు చూపించుకోవాలి. యథార్థత అనేది మనం కలిగి ఉండాలి. యథార్థంగా మనం మాట్లాడుకోవాలి ఏ విషయాన్నైనా కానీ. ఒకవేళ తెలియదు అనుకున్నప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా తెలుసుకునే ప్రయత్నం వెళ్ళినప్పుడు ఇదే విషయం నాతో మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ప్లీజ్ వదిలేసింది అంతే ఒక మాట. అంటే ఎప్పుడు కూడా మనం ఈ వివాదాలు, ఆ తర్వాత వాణ్ణనాలి వీణనాలి, ఆడి కోసం వీడి కోసం వద్దండి. చెప్పాను కదండి, లైఫ్ చాలా చిన్నదని చెప్పాను కదా నేను, చాలా చిన్నది. మీరు ఎంత పెద్దదే, మీరు ఇంకెంత చిన్నది అనుకుంటున్నా అందులో ఇంకా చాలా చిన్నది. ఇంతసేపు అంతలో కానీ ఆవిరి అనేసి అన్నట్టు ఆ మాట వింటున్నప్పుడు చదువుతున్నప్పుడల్లా ఒక రకమైన ఒక భయం, ఒళ్ళంతా ఒక్కసారిగా వణికిపోతుంటుంది. కారణం ఏంటంటే చెప్పలేం కదండి ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది. ఇప్పటికే చాలా మందిని పోగొట్టుకుంటూ వస్తున్నాం. ఎంతో మందిని చూస్తున్నాం, మరణాలు చూస్తున్నాం, చావులు చూస్తున్నాం, సేవకులు చూస్తున్నాం. గొప్ప గొప్ప వాళ్ళే వెళ్ళిపోయారు. ఆఫ్టర్ ఆల్ మనం అనగా ఏమాత్రం చెప్పండి, దీనికి ఎందుకు ఆ మిడిసిపట్టడం, దీనికి ఎందుకు గర్వించడం, దీనికి ఎందుకు ఇంత దీన్ని చేసుకోవటం అవసరమా మనకు? ఒకవేళ సత్యమా చెప్దాం, వినేవాడు వింటాడు, వినడవాడు వినడు. అంతే కదా, ఆయన కూడా అన్నాడు కదా, వినడవాడిను వదిలేసేయి. అన్యాయం చేస్తున్నా, అన్యాయం చేయమని నువ్వు అన్యాయము చేయని వదిలేసేయి. దాన్ని ఎందుకు మనం సాగదీసి లేదు నువ్వు నమ్మాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే, నువ్వు ఒప్పుకోవాల్సిందే, అంత అవసరం లేదండి మనకు. నా సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు సత్యం నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో. ఇది వింటున్నప్పుడు అవతల వాడు ఆలోచిస్తాడు, ఎవరిది రైటో అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. లేకపోతే దేవుడి దగ్గర మనకు తీర్పు ఉంటుంది. అంతకు మించి మనం ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరత లేదు. సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించండి అంతే. ఇంకో విషయం చెప్పిన, ఎవరిని ఒప్పించలేడు బలవంతంగా. ఎప్పటికీ జరిగే పని కాదు అది. ఆ భవిష్యత్తు కూడా చెప్పేశాను. అంత మంచి మనసు ఎవరికంటే ఉంటుంది? అందులో బలవంతంగా అంటే అస్సలు ఒప్పుకోరు. ప్రేమతోనైనా మనం గెలవచ్చేమో కానీ, మనిషిని బాగా గుర్తుపెట్టుకో, ప్రేమతోనైనా మనం ఒప్పించవచ్చేమో కానీ భయపెట్టి బెదిరించి బలవంతంగా మనం ఒప్పించాలని మనం అనుకోవటం అనేది అది నెవర్. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దానిని మీరు గైకొనలేదు. అది సమస్యల్లా యూదులతో అదే నేను తలపోటు. వాళ్ళు నిజంగా చదివి ఉంటే, ఆలోచించుంటే, గ్రహించుంటే ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళు తీయలేదు, చదవలేదు, ఆలోచించలేదు, చెప్తున్నప్పుడు కూడా కనీసం గ్రహించడం లేదు. విచిత్రం ఏంటంటే, ఇంత చెప్పాడా, ఇంత కష్టపడి ఇంత పెద్ద ప్రసంగం చేశాడు. నా బాధ కూడా అదే, నేను ఇంత కష్టపడి ఇంత చెప్పాను కానీ మీలో ఏమంటే మరి దీన్ని కూడా మళ్ళీ ఎలా ఆ భయం నాకు ఉంటుంది. మీరు మనసు పెట్టి ఆలోచిస్తే నిజంగా చెప్తున్నాను కదండి, కల్మషం లేకుండా, కపటం లేకుండా మీరు ఆలోచించి ఉంటే, ఎవరిని మన మనసులో పెట్టుకోకుండా నా కోసమే చెప్పాడు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆలోచిస్తే, నిజంగానే కదా నేను ఇలానే ఉన్నాను కదా అనేటువంటి ఒక ఆలోచన నీకు వస్తే వెంటనే వదిలేసి బైబిల్ మీద పడిపోవాలి, దేవుని ఆనుకోవాలి. కానీ వీళ్ళు ఇంత చెప్పిన తర్వాత కూడా చూసారా, వాళ్ళు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పేశాడో ఆయన, వారి మాటలు విని 54 నుంచి వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికేశారట. ఏ పండ్లు? ఆల పండ్లు వాళ్ళే కొరుకున్నారు. ఆల పండ్లు వాళ్ళే కొరికేశారు. అంటే అర్థం ఏంటంటే, ఒరే స్టెఫెను, నువ్వు కానీ మాకు దొరికే నోట్లో వేసి నమిలేసే వాళ్ళం. ఆ టైప్ అనమాట అది పళ్ళు కొరకటం అంటే. అంటే అంత కోపం, అంత ఆగ్రహం వచ్చేసింది. ఇంత కష్టపడి అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తే సువార్తను సుమారుగా 2000 సంవత్సరాల చరిత్ర చెప్పాడండి. ఏమంటే నాకు మీరు చెప్పండి, 7వ అధ్యాయం కదండి ఇది. 7వ అధ్యాయంలో పేతురు గారి స్టెఫెన్ గారి ప్రసంగంలో 53 వచనాలలో ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర చెప్పాడు? అబ్రహాం దగ్గర నుంచి యేసు ప్రభు వరకు కదా, సుమారుగానండి 2000 సంవత్సరాలు. 53 వచనాలలో 2000 సంవత్సరాల చరిత్రను ఆయన కుదించేశాడు. ప్రసంగం చేసేటప్పుడు కూడా కొంచెం ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతే కదా, సమయం దొరికింది కదా అని గంటన్నర 2 గంటలు
కొంతమందిని పిలవాలంటే భయం, కొంతమంది మైక్ ఇవ్వాలంటే భయం. చాలామంది చెప్తుంటారు వెళ్ళినప్పుడు. ఎందుకనంటే వాళ్ళు పట్టుకున్నారంటే వదిలిపెట్టరట మామూలుగా. ఎందుకంటే నాకు ఇంక చెప్పాలి చాలా ఉందండి, టైం లేక వదిలేస్తున్నానండి. ఇదంతా మా సోదంతా మాకు ఎందుకు చెప్పు. నువ్వేం చెప్పాలని కూడా కట్టే కూడా తెచ్చి టైంలో చెప్పకూడదా? దాని పేదరుగా ఎవరు స్టెఫెన్ గారు లాంటి వాళ్ళు కుదించుకున్నారా లేదా చెప్పండి. స్టెఫెన్ గారు 2000 సంవత్సరాలు ఎంత చెప్పాలో చెప్పేశాడు. 2000 సంవత్సరాల చరిత్రను 53 వచనాల్లో చెప్పేశాడండి ఆయన. ఒక గంట సేపు మాట్లాడుంటాడేమో. నీకెందుకు సరిపోవట్లేదు? వద్దులేండి, కొంతమంది అలా బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగా వాస్తవంగా అంటే అది వేరే విషయం. కొంతమందికి తెలియక కూడా మేము గొప్ప వాళ్ళం, మాకెంతో తెలుసు, మాకు బాగా తెలుసు. ఇంకోటి కొంతమంది మాట్లాడుతూ నేను చెప్తానులే కానీ మీ స్టాండర్డ్ సరిపోదు అంటారు. వీళ్ళకి ఏంటో, వీళ్ళ స్టాండర్డ్ ఏంటో తెలియదు. వీళ్ళ నాలెడ్జ్, మా నాలెడ్జ్కి మాకున్న జ్ఞానానికి మీరు అసలు పనికిరారు అన్నట్టుగా కూర్చున్న వాళ్ళని మీకు తెలియదు అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎప్పుడు వాడొద్దు. అది ప్రసంగికునికి ఉండాల్సిన లక్షణమే కాదు అది. చూద్దాం 54లో. వారి మాటలు విని కోపంతో మండిపడి అతని పలు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అన్నాడండి. ఎక్కడ కూడా మీరు చూడండి, దానియేలు గ్రంథంలో కావచ్చు, యేసుప్రభు చెప్పిన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కావచ్చు, ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండి అనే పదం చూస్తాం మనం ఎక్కడైనా కానీ. యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు అని చూస్తాం మనం. యేసుప్రభు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి అనే మాట చూస్తాం. ఇక్కడ ఒక్క చోట మాత్రం నిలిచుండి అన్న మాట చూస్తాం. అన్ని చోట్ల కూర్చుండి అని, ఇక్కడ మాత్రమే నిలుచుండి అనే మాట ఎందుకన్నాడా అంటే అక్కడ లేదులే కానీ అనుకోవడానికి ఒక చిన్న అవకాశం ఉంది. ఎందుకు నిలుచున్నాడు అనే మాట ఎందుకన్నాడు, ఎందుకు ఆయనకు అలా కనబడ్డాడు అంటే, ఇప్పుడు మీరు అలా కూర్చున్నారండి, తల్లిదండ్రులు మీరు అలా కూర్చున్నారు, మీ పిల్లోడు ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఆడు సడన్గా పడిపోతున్నాడు, మీరు అలానే కూర్చుంటారా నిలబడతారా? లేస్తారా లేవరా? మీరు కూర్చున్నారు కదా, కూర్చొని చూడండి పడిపోతుంటే. అలా చూడదండి ఏ తల్లి కూడా, ఏ తండ్రి అలా చూడదు. ఆడు పడిపోతున్నట్టు కనబడితే ఇమిడిగా లేచిపోతుంది కుర్చీలో నుంచి. ఇప్పుడు స్టెఫెన్ కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాడు, చంపబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆహ్వానించడానికి, హత్తుకోవటానికి ఆయన లేచి నిలబడ్డాడు, వెల్కమ్ చెప్పడానికి. అది అందుకోసమే. ఎందుకంటే ఎక్కడ మీరు చూడండి కూర్చుండి అన్నాడు. ఇక్కడ మాత్రం గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? నిలబడతాం కదండి, నిలబడి వాళ్ళకి వెల్కమ్ చెప్తాం కదా, నిలబడి స్వాగతం చెప్తాం కదా. స్టెఫెన్ సామాన్యుడు కాదు, పడుచువాడండి, యవనస్తుడు. ఎందుకంటే పరిచర్య కోసం నియమించబడంటే యవనస్తులే కదా పరిచర్య చేస్తారు, మంచి వయసులో ఉన్న వాళ్ళే కదా. కనుక మంచి యవనంలో, మంచి వయసులో ఇప్పుడు స్టెఫెను హతసాక్షిగా సంఘంలో మారబోతున్నాడు. వెంటనే ఆయన ఎప్పుడైతే ఇంకా నేను దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచానని ఎప్పుడైతే చెప్పాడో, మనిషి కుమారుడు అని ఎప్పుడైతే అన్నాడు యేసుప్రభు కోసం, అప్పుడు వారు ఇంకా పెద్ద కేకలు వేశారట. ఎందుకంటే వాళ్ళకి నచ్చని మాట అండి అది. యేసుప్రభులు దేవుని కుమారుడు అన్నా అసలు తట్టుకోలేకపోయారు. యేసుని చంపడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు ఏంటి, ఇంకోటి ఆయన దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. చూసారా? ఎప్పుడైతే ఆయన దేవుడు నా సొంత తండ్రి అని యేసుప్రభు ఎప్పుడైతే చెప్పుకున్నాడో వెంటనే వాళ్ళు చూసావు ఈయన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని ఇక తట్టుకోలేకనే కదా రాళ్ళెత్తారు, తట్టుకోనే కదా తీసుకెళ్ళిపోయి అక్కడ అప్పచెప్పేశారు. మనిషి కుమార్ ఇతను దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు అనేది ఒక నింద కూడా ఆయన మీద వేసి చంపడానికి, చావడానికి ఇంతకంటే కారణం ఏం కావాలని, అందుకే కదా చంపేశారు. అంటే ఈయన తన్ను తాను దేవుడితో సమానం చేసుకుంటున్నాడు. ఆ మాటలు చెప్పినందుకే యేసును ఆ రోజు చంపేశారు. ఇప్పుడు స్టెఫెన్ గారు కూడా యేసును ఎక్కడ చూశాడు అని అంటే, దేవుని కుడిపార్శ్వమందు ఆయన నిలిచి ఉండటం చూచాను అనేటప్పటికీ ఇంకా వాళ్లకు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కోపం పెరిగిపోయింది, ఆవేశం పెరిగిపోయి చూడడానికి ఏం చేశారు, ఒక పెద్ద కేకలు చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎవరి సౌలు? ఈ సౌలే తర్వాత పౌలు మన కనబడే తర్వాత. అందుకే సౌలు గురించి ఇంట్రడక్షన్ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఓకే, అతని పాదముల వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు ఎవరు? ఈ స్టెఫెను. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మన స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని ఇంకా రాళ్ళతో కొట్టేశారు. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు మన గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. 12వ తేదీ సేవకుల సదస్సు కొత్తగూడెం మీకు మహిమకరంగా జరిగించుటకు కృప చూపించండి.
సంఘం ద్వారా జరుగుతున్న అన్ని కార్యక్రమాలు ఈ రోజు వరకు మీకు మహిమకరంగా జరిగించారు. భవిష్యత్తులో కూడా కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకునే విధంగా మేమందరము కూడా ప్రయాసపడుటకు కృప చేస్తారని నమ్ముతూ, బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి నెమ్మదిని, సుఖమును, శాంతిని మీ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించండి. క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.